వర్తమానం నుంచి మనం మూల పాఠాన్ని బోధించుకుందాం. ప్రవక్త 3 వర్తమానాలు చెప్పారు. సంసోను నీ బలమయమాయను. సంసోను ఓ లార్డ్, ఓ ప్రభువా మరొక్కసారి అనే వర్తమానం 2 అయ్యాయి. ఇది 3వది. యోబు మీద చాలా ఉన్నాయి, కానీ ఈ సంసోను మీద 3 వర్తమానములు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? ఇది ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నాం అన్నమాట. దీని మీద సెకండ్ మెసేజ్ కూడా ఉంది. ఎప్పుడైనా వినగల సత్తా, శక్తి, బలం ఉంటే మనం ఎప్పుడైనా దాన్ని బోధించుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఇంత కీర్తన చూడు, రథమే వెళ్ళిపోతున్నట్టు నపుంసకుడికి ఏంటి అర్థం అవ్వలేదు. ఆయన వెళ్ళి చెప్తే తప్ప దేవుడు సిద్ధపరచువాడు, నా సందేహమును నివృత్తి చేయవాడు. ఈ లేఖనాలు ఎవరి నిమిత్తం మాట్లాడుతున్నా మనకు తెలీదు. అందుకనే ఆయనే ప్రధాన ఉపాధ్యాయుడే వచ్చి మనతో మాట్లాడతాడు. కనుకనే లోకము ద్వారా మోసపుచ్చబడిన సంఘం ఎవరి ద్వారా మోసపుచ్చబడింది? సంఘం ఎవడైనా సంఘం ఏనాడైనా లోకము ద్వారా మోసపుచ్చబడిందా? సంఘమేంటి? లోకము నుంచి వచ్చిన నిన్ను అదే లోకము నిన్ను ఎలా మోసపుచ్చబడుతుంది? కానీ అదే చెప్పుకొచ్చాడు, అదే లోకము నిన్ను మోసం చేసిందని చెప్పాడు. దేవుడు మనలను వేరుగా ఉండమని కోరుచున్నాడు. అర్థం చేసుకోండి. పాయింట్ వైజ్ వస్తుంది. ఏ పాయింట్ వదలకూడదు. అది దేవుడు మనను వేరుగా ఉండమని కోరుచున్నాడు. లోకము నుండి బయటికి రమ్మని పిలుచుతున్నాడు. బయటికి రమ్మని, లోకముతోనూ దేవునితోనూ కలిసి జీవించుటకు నీవు ఎంత మాత్రము ఇష్టపడవద్దన్నాడు. లోకముతోనూ దేవునితోనూ కలిసి జీవించుటకు నువ్వెంత మాత్రమో. లోకం వేరు, దేవుడు వేరు. నిన్ను లోకంలోంచి బయటకు తెచ్చాడు ఆయన. ఇక మరలా లోకముతో కలిసి నువ్వు జీవించడానికి నీకు హక్కు లేదు. నువ్వు దేవునితోనే జీవించాలి, నువ్వు దేవునితోనే ఉండాలి. నీ లావాదేవీ అంతా దేవునితోటే. నీ లావాదేవీ అంతా, ఇద్దరు వ్యాపారం చేస్తే లావాదేవీ ఉంటుంది. అమ్మేవాళ్ళు ఒకరు, కొనుగోళ్ళు ఒకరు ఉంటారన్నా. అదేంటిది? ఇక దేవునితోనే. మనం దేవునిలోకి వచ్చాక మన లావాదేవీ. దేవి అంటే దేవి కాదు, లావాదేవీ అంటే సంప్రదింపులు. అంతేనా? హల్లెలూయా. లోకంతో కలిసి నేను లోకంలో నుంచి వచ్చాను తెలుసు మీకు. ఈ లోకంలోనే మనము పుట్టాం, లోకం కోసమే పుట్టాం అన్నట్టుగా పుట్టాం. ఒక దినము లోకముని విడిచిపెడతామని చెప్పినప్పుడు మనం లోకముని విడిచిపెట్టాం. లోకములో నేత్రాశ ఉంది, శరీర జీవపుడంబం. ఎత్తడని పుత్తడని చెప్పడమే జీవపుడంబం. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఎత్తడనే అంతే. నువ్వు ఇప్పుడు రావాలి బయటికి బాలు. కనుక ఎవరో ఒకరి కొరకు జీవించవలను, ఏదో ఒక దానిని నువ్వు నమ్మవలేను. ఎవరో ఒకరి కొరకు జీవించవలను, ఏదో ఒక దానిని మాత్రమే నువ్వు నమ్మవలను. లేకపోతే లోకాన్ని నమ్ము, లేకపోతే క్రీస్తును నమ్ము. 2 పడవల మీద మనం ప్రయాణించలేము. మన జీవితానికే ఆపదది. అర్థమవుతుందా? సంఘ శాఖలు రెండింటి మీద ప్రయాణం చేస్తున్నారు. ఇటు లోకంలో కాలు, ఇటు క్రీస్తులో కాలు, ఇటు క్రీస్తులో కాలు, అటు లోకంలో కాలు. అలాంటి ప్రయాణము ఆపద నీకు కొని తెచ్చును. ఏం తెస్తుంది? ఏదో ఒక దాన్ని నమ్మాలి. అటు లోకాన్నైనా. నేను దేవుడిని నమ్మిన తర్వాత లోకం వైపు చూడలేదు. లోకంలో ఏదైతుందో దాన్ని అంతటిని విడిచిపెట్టడానికి మనందరికీ కారణం అయ్యాడు దేవుడు. మనం అందరం విడిచిపెట్టాం. నాటోళ్ళు అయ్యా, నేను ఒక్కడే కాదు. అర్థమవుతుందండి? ఆమేన్, హల్లెలూయా. ప్రతిదానికి దేవుడు, ప్రతిదానికి అంతము వచ్చి ఉన్నది. ప్రతిదానికి ఎక్కడున్నాం? యుగ సమాప్తిలో ఉన్నాం. అంటే ప్రతిదానికి ఏమొచ్చింది? అలాంటి అంతము వచ్చిన దినమున సంఘములు కలుషితమయ్యాయంట. సంఘం ఏమయ్యాయి? బోధ ద్వారా, మనుషుల ద్వారా, సంస్థల ద్వారా, శాఖల ద్వారా, ఆచారములు కలుషిత చేయాలని ఎవడైనా తాగుతాడా? నలకలుంటే వాడగట్టుకుంటావు. అవునా? ఇంకా ఏదైనా ఉంటే ఏం చేస్తావు? ఫిల్టర్ చేస్తావు. అది చెప్తున్నాను. ఎవడైనా కలుషితాన్ని తాగుతాడా?
సంఘాలు ఏమయ్యాయి? పొల్యూట్ అయిపోయాయి. కలుషిత సంఘాలు, సంఘ శాఖలు, సంఘ సంస్థలు, వర్తకములు, మతము, అలాంటి దినాన్ని జీవిస్తున్నాం. ఇది ఎంత అదృష్టం అర్థం చేసుకో. ఈ వర్తమాన సత్యములు ఏమయ్యే సంఘాలు? మనల్ని దేవుడు పక్షిరాజులుగా ఉండమని చెప్తున్నాడు. నీచపక్షులుగా ఉండవద్దు అన్నాడు. ఎలా ఉండాలని మనం? పక్షిరాజులు. పక్షిరాజు గుణగణాలు కొన్ని 100 సార్లు అన్నాం మనం. అది ఎన్ని గుణగణాలు ఉన్నాయో, దాని రాజస జీవితము, రాజజీవితము ఎంత గొప్పదో మనం నీచ పక్షులుగా ఉండమని చెప్పలేదు. ఇప్పుడు నీచ పక్షులు ఉంటాయి లోకంలో, ఎద్ద, రాబందు, లేకపోతే కాకులు, గీకులు ఇవన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అవునా? నువ్వు పక్షిరాజు ఇక్కడ తిరుగుతుందా? చూస్తావు, దాన్ని చూడగలవా? చూడలేవు. నీవే పక్షిరాజు. నిన్ను చూసినప్పుడు నీవే అటువంటి పక్షికి నువ్వు పోల్చబడ్డావు. దాని ఆహారం కానీ, దాని జీవితం కానీ, దాని ముందు చూపు కానీ. నేను వీడియో చూశాను. అది నడుస్తుంటే దాన్ని ఇంచుమించుకి మనలాంటి వాళ్ళు ఎత్తుకుపోయేటంత పాదాలు ఉన్నాయి. గోరు ఒకటి, ఒక జానడు ఉంది, ఒక గోరు. కొన్ని పావురాయి పిల్లలు ఉంటే అక్కడ వాటి దగ్గర వాటిని ఏం చేయట్లేదు, వాటి దగ్గర టీవీగా నడుస్తుంది. అది నేను ఆశ్చర్యపోయాను. దాని కాళ్ళు ఉన్న గోళ్ళు చూసి. మనిషి తోడలా ఉన్నాయి దానికి. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇటువంటి గొప్ప పక్షి గురించి ప్రభు బైబిల్లో రాయించారు. దాని పక్షిరాజు అని, ప్రవక్త పక్షిరాజు అయినాడు, సంఘము పక్షిరాజులు అయిన. నీచ పక్షుల వలె జీవించొద్దని చెప్పాడు ఆయన. దేవుడు సంఘమును పక్షిరాజులకు పోలుస్తున్నాడట. ఆఖరిది పక్షిరాజు, ఆఖరిది ఎగురుచున్న పక్షిరాజు. ఇప్పుడు చెప్పిన నేల మీద నడుతున్న పక్షిరాజు కాదు అది. ఎలాంటిది? అలా ఉండాలండి. ధనం ఉందా లేదా అని కాదు, నీకు దేవుడు ఉన్నాడా లేదా అని చూసుకో. నీకు దేవుడు ఉన్నప్పుడు నీకు ధనం ఉన్నట్టే. ధనం అవసరం తీర్చడానికి అంతే. నీ అవసరం తీర్చడానికి, నీ అన్నానికో, కొట్టుకో, అద్దెకో, దేనికో దానికి అంతవరకు మాత్రమే. కానీ నీకు దేవుడు ఉండాలి. అది కోట్ల మందికి వాళ్ళ దేవుడు లేడు. కోట్ల భారతదేశంలోని దేవుడు లేడు. కోట్లాది మందికి లేడు. నిజ దేవుడు లేడు. అబద్ధపు దేవుళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఏం చెప్పండి దేవస్తోత్రం కలుగు. హల్లెలూయా. సంసోను ఎలాంటి వాడట? ప్రసిద్ధుడైన దైవ సేవకుడు. ఎవరతనా? ప్రసిద్ధుడైన. ఇతడు సంగమునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలా ఉండతను? సంగమునకు కావలసిన చోటు. రండి, కూర్చోండి. 2 ఫ్యాన్లు ఉన్నాయి, 3వది కూడా రెడీ చేసాం. కావాలంటే నువ్వు చక్కగా కూర్చుని ఆరాధించుకోవచ్చు. నువ్వు ఎక్కడైనా కూర్చో. మీ డాడీ ఎర్రా? డాడీ కూర్చోండి. సంసోను సరిగా వినాలి. అలా వస్తూనే ఉంటారు ఇప్పుడు మన. సంసోను ప్రసిద్ధుడైన దైవ సేవకుడు. సంసోను సంగమునకు సాదృశ్యంగా ఉన్నాడు. దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? సంగమునకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రసిద్ధుడైన దైవ సేవకుడు. చక్కగా వినాలి. మీకు ఆకలి వేసిన మేము భోజనాలు ఏర్పాటు చేసాం. అన్నీ ఉంటాయి మీకు. ఎప్పుడు మీరు శ్రావ్యంగా చక్కగా వింటాం. చక్కగా చెవి ఇలా పడేసి కళ్ళు నా మీద పెట్టి చక్కగా వినాలి. ఏమంటే బళ్ళో బ్యాక్ బెంచ్ అనుకోండి, వాళ్ళు వదిలేస్తారు. పట్టించుకుంటారా? సి సెక్షన్ బ్యాక్ బెంచ్ పట్టించుకుంటారా? ఆ మాస్టర్ అనేవాడు కళ్ళు నా మీద, చెవులు నా మీద ఉండాలి, మీకు నా వైపు చూడండి, నా వైపు చూడండి అనేవాడు. మనం చూస్తామండి? మనకు పైనా? మనం లెసన్ ఇద్దామా? ఇక్కడికి చెల్లదది. కళ్ళు చెవులు నా మీద ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందా? అయ్యో వాళ్ళు చూస్తున్నారని నేను సిగ్గుపడతానా? హల్లెలూయా. అలాంటివి ఏముండవు ఇక్కడ. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా మీద నీ కన్నులు నా మీద ఉండాలి. నన్ను గమనిస్తూ ఉండాలి. నన్ను నా నుండి లాగమన్నాడు ప్రవక్త. నా నుండి వర్తమానం లాగమన్నాడు. అది గొప్ప సంగతి. వర్తమానం లాగాలి. నీ కళ్ళలోంచి లాగాలి వర్తమానాన్ని. నీ చెవులకి లాక్కోవాలి. అని ఏం చెప్పానండి? సంసోను దేవుని వరములో పుట్టినవాడు.
ఎలా పుట్టాడు? దేవుని వరం వల్ల పుట్టినవాడు, దేవుని యొక్క సేవకు నాజీరు చేయబడినవాడు. సంసోను తల్లిదండ్రులు ప్రార్థించి పుట్టాడు, వరం వల్ల పుట్టాడు. సేవ చేయడానికి యాజకుడు కూడా నాజీరు చేయబడ్డాడు. నాజీరు చేయబడి సమర్పించబడ్డాడు. ద్రాక్షరసమైనను మరి ఏమి చాలా యాజకుడు ఎలా ఉండాలి? అలా ఉండాలి. యాజకుడికి ఉండే గుణగణాలన్నీ ఉండాలి. ఇష్టానుసారంగా ఉండడానికి యాజకుడికి రైట్స్ లేవు. నలకని తప్పుంటే అతి పరిశుద్ధ స్థలంలో పడి చచ్చిపోతాడు. నలకని తప్పుంటే అలాగా వరమల పుట్టినవాడు దేవుని కొరకు నాజీరు చేయబడినవాడు. ఎవరు సరిగ్గా చెప్పండి. పైగా అతడు బలవంతుడు. అతడు ఎవరండి? అతడు పైగా బలవంతుడు. అతడు 5 అడుగుల మనిషే కానీ బలవంతుడు. దావీదు 5 అడుగులు వాడే, బలవంతుడు. ఏలియా 5 అడుగులు వాడే. అందరికి 5 అడుగులే ఉన్నాయి. అసలు మానవుని యొక్క నిజమైన ఎత్తు 6 అడుగులు. ఈ ప్రపంచం 6 అడుగుల మించి ఎదగదని చెప్పాను నేను, గుర్తుందా? ఈ ప్రపంచమా 100 అంతస్తుల మాట ఏంటి? నువ్వు మొలిపించావు. 100 అంతస్తులు నువ్వు మొలిపించావు, కానీ దేవుడు నిన్ను 6 అడుగులకే మొలిపించాడు. ఇప్పుడు అర్థమవుతుందా? యూదులందరూ 6 అడుగులు ఉంటారండి. ఇప్పుడు మీరు కొలుసుకుంటే 6 కూడా ఉంటారు. వీళ్ళందరూ ఈ బలవంతులందరూ ఏమైనా హల్లెలూయా ఏముండదు ఒంట్లో. మళ్ళానే ఒంట్లో ఏముంటుందా? పలికాడా, ఇంకంతే సంగతులు. ఏలే పలికాడంటే ఏమైపోతుంది? అందుకని మీరు ఎవరు పలకండి, మీరు ఏలియలే. ప్రవక్త అది చెప్పాడు. మీరు పలికితే ఏమో, నేను పలికాను. పలికిన సందర్భాలు ఎప్పుడైనా వచ్చి చెప్తాను. నేను నా ఉద్యోగంలో పలికినప్పుడు ఏమయ్యారని నేను చెప్తాను. మీరు ఆశ్చర్యపోతారు. నాకు తెలియక పలికాను, తెలిసిండే ఎప్పుడైనా పలకను. ఇంకా అలా వెళ్ళిపోతాను అంతే. అలాగా మీరు కూడా అలా వెళ్ళిపోవాలి. వాదోపాదాలు పెట్టుకోకూడదు. అన్ని అనవసరంగా పలకరించాడు. అబద్ధం ఆడి నువ్వు పాపం చేయించిన వాడు అవుతున్నావు. అవసరమైతేనే మాట్లాడాలి. ఏమైనా హల్లెలూయా. ఎన్నో కిటికీలు ఉన్నాయి భక్తిలో. తెలియకుండా సాతాన్ని ముందుకెళ్ళిపో, మాట్లాడేయి, పోరాడేయి, గెలిచేయి, వాదించేయని చెప్తాడు. వాడు ఎలాంటి వాడో బాగా తెలుసుకుందాం మనం. ఐ మీన్ హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, నేను చెప్పాను. వరము వలన పుట్టినవాడు దేవుని సేవకు మరియు బలవంతుడు. అతని గురించి చాలా జాగ్రత్తగా వినాలండి మనం. భక్తుని యొక్క జీవిత చరిత్ర మామూలుది కాదు. సంవత్సరం రక్షించబడి పరలోకంలో ఉన్నాడు. మామూలు విషయం కాదు. ఇప్పుడు అతని గురించి చెప్తున్నప్పుడు అతను వింటాడు. ఇది మరి ఏమనుకున్నారు? ఇది అతనికి వినపడతాయి, మనకే వినపడతాం. మనం అనుకుంటాం ప్రవక్త అలా చెప్పలేదు. ఇది దేవుడు, అతను, ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ దేవదూతలు ఉన్నారని చెప్పాడు. ఇక్కడ నాజీరు చేయబడిన వాడు. దేవుడు సంసోను ఎన్నుకుని వరం ద్వారా పుట్టించినప్పుడు సంసోనికి పెద్ద అయిన తర్వాత సంసోనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సంసోనికి ఒక రక్షణ రహస్యం చెప్పాడు. నువ్వు చనిపోయే వరకు నువ్వు జీవించి ఉండాలంటే నీ తలలో 7 జుట్లు కత్తిరించినప్పుడు ఈ బలం వెళ్ళిపోతుంది. నీ బలంతో పాటు నేను వెళ్ళిపోతాను. నీవు దిక్కుమాలిన వాడు అవుతావు అని చెప్పాడు. నేను అలా చెప్తున్నాను నా భాషలో. ఏం చెప్పాడు? నీ బలం యొక్క రహస్యం ఏంటిదే? నీ బలం యొక్క రహస్యం ఇది అతనికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి ప్రమాదం వచ్చినా ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకు. చెప్పిన దినమున నేను ఎదురుండి నీ ఎదురుండి బలమా, నీ పదవే. యాజకత్వం ఉంటుందా? యోధాకి యాజకత్వం ఉందా? వెళ్ళిపోతే బాగుంటుందా? ఈ పదవి పోద్దని భయపడతానని తెలుసా నేను. ఈ కాపరి పదవి పోతే ఏముంటుంది నాకు? ఇంకా తవలేని భిక్షం వేస్తా సిగ్గుపడుతున్నాను. అంతమతమేదా? అందుకే నేను నా పదవిని నేను కాపాడుకోవాలి. ఎంత నీతిగా ఉండమో ఇలా నీతిగానే ఉండాలి. 7 కత్తిర్లు. సంసోను జుట్టు చాలా పెద్దది, ఏతరొప్పంత అని అనుకో. మా మేనత్ అనేది ఏతరొప్పలా పెంచేవని నా జుట్టు అలా ఉండేది. ఇంత పుట్టపత్త సాయిబాబులే ఎంత ఉండేది. అలా ఏతరొప్పలా పెంచేవాని అడిగి డబ్బులుంటేగా కత్తిరించుకోవడానికి. ఎలాంటి తినాలి? 45 ఏళ్ల క్రితం అయితే ఎలా ఉంటుంది? అది డబ్బులు ఉన్నాయా? రూపాయి పావులు పెడితే కటింగు. అవునా? ఎంత? ఇప్పుడు 110 పెట్టినా చేయను అంటున్నాడు. 150 పెట్టరా.
సరే, అది వేరే విషయం. సంవత్సరం జుట్టు, చక్కని జుట్టు, చక్కని, ఇందులో 7 కత్తెరలు. ఎవరైతే కత్తిరిస్తారో అప్పుడు నీ బలము, నేను అన్నీ వెళ్ళిపోతాయి నీ నుండి. నీ బలం యొక్క రహస్యం 7 కత్తిరలో ఉంది. ఇది ఎవరికి చెప్పకన్నాడు. ఎవరికే? తల్లికి, తండ్రికి కానీ, భార్యకి కానీ, ప్రియురాలు కానీ, ఎవరికే? వాళ్ళకి బహుభార్య వ్యవస్థ అడిగిన ప్రియులైన మాట వాడాను. వాళ్ళకి ఏముంది? సరే, చెప్పొద్దనడా లేదా? ఆజ్ఞ ఇచ్చాడా లేదా? తినొద్దనడా లేదా? ఆజ్ఞ ఇచ్చాడా లేదా? సంగమునికి ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఈ నేటి దినం ఆజ్ఞ ఏంటి? నేటి దినం యొక్క ఆజ్ఞ ఏంటి? పాపము చేయొద్దని ఆజ్ఞ. అంతే. లోకం నుండి ఏముంది? దానిని చెయ్యొద్దు, అదే ఆజ్ఞ. నువ్వు పాపం లేకుండా జీవిస్తే నువ్వు పరలోకంలో ఉంటావు. నేను చూడగానే నేను స్కాన్ అయిపోతావు నువ్వు. అంతే ఈ నేటి దినం ఆజ్ఞ. అర్థమవుతుందా? ఆజ్ఞ అతిక్రమమే పాపమే కదా. పాపంలో జీతం జీవము. చాలా బతికాను. గొప్ప ఆన్సర్ చెప్పయ్యా. హల్లెలూయా. మీరు చెయ్యాలి ఈ పని ఎప్పటికైనా. ఈ వర్తమాన సత్యాన్ని అనేక స్థలాలకు మోసుకెళ్ళేది మీరే. మా పిల్లలైనా మీరే, అందరూ కూడా దీన్ని మోసుకెళ్ళే శక్తి సంపాదించండి. ఇది సేవకుని తయారు కర్మాగారం. ఇది చాలామంది పాస్టర్లు తొక్కేస్తున్నారు, నువ్వు సేవ చేయకూడదు అంటున్నాడు. నువ్వే చేయాలి, మరి నువ్వే తినాలి. మరి అన్నీ పంచపెట్టుకోరా, కన్నపచ్చలు ఏడే తినాలి. ఇంకెవరో తప్పు. బయటికి వెళ్ళి 100 మందిని సంపాదించండి జీవితకాలం అని చెప్పి ఎంతో మందిని ప్రోత్సహించి నిలబెట్టాను. నేను ఆబోతునిగా ఎదురు పొడి చంపలేను. అవునా? ఏమైనా? హల్లెలూయా. గంగిరెద్దుని కదా అన్ని చుట్టుకుని తిరగడానికి. అది ఇది కూడా పరలోకమా? హల్లెలూయా. నిజమైన ఎద్దు వెళ్ళిపోతుంది. అది కాడిలా ఏమి ఎరగతుందండి. సువార్త ఫలము మెత్తగా దున్నింది. అది పాస్టర్ని ఆంబోతని చెప్పాడు. జబ్బతో నాకు క్లియర్ అయిపోయింది. జబ్బతో ఏమైంది? హల్లెలూయా. గంగిరెద్దు, ఆంబోతు, దుక్కుతున్నెద్దు 3వ కుటుంబానికి చెందినయే కదా. బిలాంగ్స్ టు 1 ఫ్యామిలీ. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. కానీ ఏ వెళ్తే ఏ వెళ్ళో చెప్పాడా? మరి ఒకే కుటుంబం కదా. అది జాగ్రత్తగా వినండి. ప్రోత్సహిస్తూనే ఉంటాను. నా బోధ అది. ఒక వ్యక్తిని తయారు చేసి వదలాలి లోకంలోనికి. అది చెప్పండి. నేను చెప్పానండి. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఏడు కత్తెరలు. నీ జుట్టులోంచి 7 కత్తెరలు తీసేస్తే నేను నీ బలమా, బలంతో పాటు నేను, నాతో పాటు నీ పదవి, ఇంకేముంటుంది? ఏం మిగులుతుందండి? బలం వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? దేవుడు మన నుంచి వెళ్ళిపోతే మనకి ఏం మిగులుతుంది? మన పదవి వెళ్ళిపోతే మనకి ఏం మిగులుతుంది? ఇందాక యువతకి ఏం మిగిలింది? గట్టిగా చెప్పండి. వర్తమానం అర్థమవుతుందా? ఇంతగా కదపాలండి బాబురారు. ఇంతగా జనాన్ని కదపాలి. వస్తారండి, ఇంకా ఉంది. ఏం జనమండి? అదే భక్తి. 10-11 ఉండాలి ఇక్కడ. కొన్ని వారం ఆలసిపోయింది, కానీ అన్ని వారాలు ఆలసిపోతాయా? రాకడ దినం కూడా నీకు ఆలసిపోయిపోతే బాగుండు. అంతే కదా. ఆయన 10 గంటలకు వస్తాను, 10:30 రా. ఈ లోపల ఆయన వెళ్ళిపోతాడు. ఆయన మనం అంతా వెళ్ళిపోతాం. రైలు 11 గంటలకి, నువ్వు 11:30కి వెళ్ళి ఉంటుందా? నేను భక్తుడిని ఒక మాట చెప్తున్నా. నాకు రైలు ఆగింది నా కోసం. ఆగకూడని చోట నాకు రైలు ఆగింది. నా కోసం రైలు ఆపాడు దేవుడు. అది 7:15కి వెళ్ళిపోతుంది జన్మభూమి. అయాల 8 గంటలకు వెళ్తుందండి అన్నాడండి. జన్మభూమి వెళ్ళిపోయింది ఏంటండి అన్నాను. లేదు వెళ్ళలేదండి. ఇవాళ ఆశ్చర్యపోయాను, స్టన్ అయిపోయాను. అలాగా వెళ్ళలేదండి. అదేంటన్నా దానికి కొంచెం తేడా వచ్చిందండి. అదే ఈరోజు 40 నిమిషాలు లేట్ వెళ్తుందన్న. అయ్యి తండ్రి నువ్వెంత. రండి లోపలికి వచ్చేయండి. ఎంతమంది వచ్చినా ఖాళీ ఉంది మన సత్యాలాంటిది. చక్కగా కూర్చోండి. అది వెరీ గుడ్, నైస్ ప్లేస్. టోపీలు
అబ్బా బూట్లు. దేవుడు అంటే టైము. ఆ టైం ఇప్పుడు అది దేవుడు ఆశ్చర్యం కదా. అది 7:15 వెళ్ళిపోతున్నప్పుడు నేను 7:30కి వెళ్ళా ఆ రోజు. అది వెళ్ళిపోయింది అనుకుంటున్నాను, కానీ అది వెళ్ళలేదనే సంగతి నీకు తెలియదు. కానీ నువ్వు టైంకి వెళ్ళాలి. ఆ పని నీకోసం వచ్చాడు ఆయన. సరే దాన్ని ఆపుతున్నాను. సరిగా విన్న నా వర్తమానం. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ 7 కూడా ఫలములు, ఆ 7 కూడా సంఘ కాలములు, ఆ 7 కూడా ప్రవక్తలు. అందులో ఫలములు ఉన్నవి, సంఘ కాలములు ఉన్నవి, మరియు ప్రవక్తలు ఉన్నారు. ఏమున్నారండి? ఫలములు 9. నేను కాదన్ను, ఫలములనే. వాడు సంఘములో నుంచి 7 ఫలములు తీసేస్తే మిగిలిన 2 ఉన్నాయంటండి. 2 ఫలములతో ఎవడు పరలోకం వెళ్ళాడు ప్రవక్త. 7 ఫలములు తీసేస్తే సంఘకాలాలు అలాగే ఉన్నాయి, వాటి ఎవడు తీయలేడు. ప్రవక్తను ఎవడు? ఈ 2 ఫలములతో ఏ సంఘము పరలోకం వెళ్ళదు. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందండి? అతను 7 ఇప్పుడు అతను బలవంతుడండి. అతని బలం కూడా ఇందులో రాయిపోయి ఉంది, చెప్తాను. అతను ఎవరు? సంసోను బలవంతుడు, మామూలుడు కాదు. అతని మనిషికి అంత బలం ఉండదండి, మనిషికి అంతా. కానీ దేవుడు బలవంతుడైన దేవుడు అతనిలోకి వచ్చినప్పుడు అతను బలవంతుడయ్యాడు. అది నేను చెప్తున్నాను. సరే విందాం కొంచెం సేపు. అవి 2 ఫలముల చేత ఎవరు పరలోకం వెళ్ళరండి. పరిపూర్ణంగా 9 ఫలములు నీలో ఉండాలి. ఇప్పుడు ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి పెళ్లికి ముందు 10 పలకలు కట్టి కడతారు. తలకి 10 నాణ్యాలు, బంగారపు నాణ్యాలు, ఒక కాసుల పేరు లాంటిది ఇలా కడతారు. వివాహము ప్రధానమైనట్లుగా తెలియజేయడానికి. వివాహం అమలా ప్రధానమైంది. అప్పుడు వివాహం కూడా అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు అందులో ఒక నాణ్యం పోగొట్టుకుందనుకో, ఆ భర్త ఆమెను ఏం చేస్తాడు? వేషగా ఇస్తాడు, ఎంచి వదిలేస్తాడట. 9 ఉన్నాయి కదండి, ఒకటి లేదు, నువ్వేదో తప్పు చేసి పోగొట్టుకున్నావు. అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది? దూరదేశం వెళ్ళి భర్త వచ్చేస్తాడని భయం వేసి పడిపోయిన నాణ్యమని ఏం చేస్తుంది? దీపం పెట్టి చీపురుతో వెతుకుతుంది. దీపము వాక్యము చీపురు పరిశుద్ధాత్మ అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆమె ఏం చేస్తుంది? వెతికింది, నాణ్యము దొరికింది. నాణ్యము దొరికిన తర్వాత సంతృప్తి చెందండి. నీలో 9 ఆత్మ సంబంధమైన ఫలములు కనబడిన ఎడల నిశ్చయముగా మనం విడబడతాం. ఆయన వేషని ముద్ర వేసి విడిచిపెడతాడు. ఒకసారి విడబడిన వారు, ఎందుకో తన కృపచేత రక్షించబడిన వారము. ఇప్పుడు చూడు, ఈ ఫలములే లేకపోయినట్లయితే లోకమునికి దిల్లీలో ఏం చేసింది? నేను అలా చెప్పను. ఇతడు రక్షణ రహస్యాన్ని చెప్పొచ్చా? రక్షణ యొక్క రహస్యం సంస్థ చెప్పకూడదు. అది అతనికి ఇవ్వబడిన ఆజ్ఞ. అది అతనికి ఇవ్వబడిన ఆమేన్ హల్లెలూయా. అతడు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు అన్నాను నేను? ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. అది అక్కడ అలా పెడుతున్నా. అతని బలం గురించి చెప్తున్నా. అతని బలం ఎంత బలం అంటే అండి, 300 నక్కలకి తోకలకి తొంటలు కట్టి వాళ్ళ పొలాలు అంటించేశాడు. ఫిలిస్తీన్ పొలాలు. నువ్వు ఒక నక్కను పట్టుకోగలవా? పోనీ దాని తోక నిప్పు పెట్టి ఇది ఏదో ఎవడ ఇల్లు అని అంటించగలవా? చేయగలవా? 300 నక్కలను పట్టుకుని వాటి తోకలకి తొంటలు, అగ్ని తొంటలు కట్టి, మేము చిన్నప్పుడు సినిమాలు తీసుకెళ్ళేవారు. మేము కొబ్బరి తోటలు మధ్యన ఉంటాం. తొంటలు ప్రత్యేకంగా పట్టుకెళ్ళి తోట ఎట్టుకుని వచ్చేటప్పుడు తొంటలు వేసుకుని వచ్చేవాడు. ఒకటి ఆరిపోతే ఒకటి వెలిగించడం. టార్చ్ లైట్లు లేవు, ఉన్నాయా? అర్థమవుతుందా? 300 నక్కలకి తొంటలు కట్టి వాళ్ళు పొలాలు తగలబెట్టించాడు. గాజా పట్టణ గవిని ఓడబెరికి కొండ మీదకి ఎత్తిపోయాడు. ఒక ఎండిన గాడిద దవడ ఎముక చేత 1000 మందిని చంపాడు. ఈ 3 మీరు అర్థం చేసుకోండి, ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి. అది అతని బలం. అది 3 రకాలుగా ఉంది. ఇప్పుడు నేను గోల్కొండ కోట పట్టణ గవిని చూశాను. కోట గవిని ఎలా ఉంది? 10 టన్నులు ఉంది. దాన్ని ఎలా మెదపగలవా?
నేను అది ఇలాగ ఇలా లాగి ఇలాగ వేయలేకపోయానండి. నేను అన్నీ ఇలాంటివి చేస్తాను. అక్కడికి వెళ్ళి ఒకసారి ఇలా లాగాను, రాదా 10 టన్నులండి బరువు. ఇత్తడితో చేశారు, ఇనుము వాడలేదు దాన్ని ఒకసారి ఇలాగ లాగలేవు, నువ్వు నీ వల్ల కాదన్నారు. 10 టన్నుల గవిని వాడు ఓడబెరికాడు. ఓడబెరికి కొండ మీద పట్టిపోయాడు. వాడు ఎంత బలమైనడు వాడు అని అనకూడదు, ఎంత బలవంతుడు అర్థం చేసుకోండి. అర్థమైందా? ఒక ఎండిన గాడిద ఎముక ఏంటిది? దేవుని ఆయుధాలు అలా ఉంటాయి. ఒక చిన్న రాయి దేవుని ఆయుధము, ఒక ఎండిన గాడిద ఎముక ఏంటిది? 1000 మందిని చంపాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను, అసలు సంసోను యొక్క బలం ఎందులో ఉందని అడిగారని. సంసోను బలమో ఏట్రా ఇది బలమో, ఇంతటి బలమా? అర్థం కావట్లేదు వాళ్ళకి. దేవుని పిల్లల విషయాలు అన్యజనులకి అర్థమవ్వవు. ఈ రోజుకి ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్కి యుద్ధమే. మీరు చదువుతున్నారు కదా పేపర్లో న్యూస్, అది ఉందా లేదా? చితకొట్టేశారు లేదు, మన వెళ్ళి చిదిపేశారు వీళ్ళు. ఏమండి 20 నిమిషాలు 5,000 ర్యాకెట్లు వాళ్ళ మీదకి ఇచ్చా, ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళ మీదకి. శత్రువులు అలా ఉంటారండి. వాళ్ళు ఇది రేపారు, ఇలా రేగారు. ఈ రోజుకేది ఆరలేదు, అది నీళ్ళు లేవు, కరెంట్ లేదు, అన్నం లేదు, లక్షల మంది చేస్తున్నారు. యుద్ధంలో చావడం కన్నా ఇప్పుడు ఎక్కువ మంది చచ్చిపోతున్నారట. మనకి ఒక రోజు నీళ్ళు రాకపోతే ఆకారాలు వీధుల్లో అంట, అవునా? ఒకళ్ళు ప్లాస్టిక్ బిందె ఒకళ్ళు, ఇంకో బిందె ఒకళ్ళు, స్టీల్ బిందె ఒకళ్ళు, బకెట్ ఒకళ్ళు, నీకు దొరికాయా అని ఇంకొకళ్ళు, ఇలాగా. అలాంటి నెలల తరబడి నీళ్లు లేవు అక్కడ. మీరు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎవరెవరికి వైరం పెట్టాడో నాటి వైరములు నేటి దాకా కొనసాగుతున్నట్టు దేవుడు ఎంత గొప్పవాడు అర్థం చేసుకో. దేవుడేమీ రక్త పిపాసి కాదు. నేను ఎన్నుకున్న దినమన మీరు ఆయన వారు అయినప్పుడు ఆయనకి మీరు ఆయన వారిగా మారినప్పుడు ఆయనకి మీరు మిత్రులైనప్పుడు ఆయనకి శత్రువులు కూడా ఉన్నారన్నమాట. నేను అలా చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? సంసోను అంతటి బలవంతుడు. ఈ వాజ్ ఎ గ్రేట్ వారియర్. నేనేం చెప్పాను మీకు అర్థమైందా? అతడు ఎవరతను? బలవంతుడు. అతడు బలవంతుడు, బలము కలిగిన వాడు. అటువంటి బలవంతుడు దేవుడు అనుకున్నాడు. బలవంతులు బలమైన కార్యాలు చేసి దేవుడు బలవంతులు ఎన్నుకుంటాడు. బలహీనలు ఎన్నుకుని బలవంతులు చేస్తాడు. అది మన దగ్గర ఏమి అంత బలమేమి ఉండదు, మనం బలహీనమే, కానీ బలవంతులు చేశాడు. ఎలాంటి బలమో తెలుసా నీకు? నీ ఫలములన్నీ కూడా నీ బలమే. మీకున్న ఫలములన్నీ మీ యొక్క బలములు. దేవురాజు చెప్పుకొని మరే దేవుడు సంఘమును ఎందుకు ఎన్నుకున్నాడంటే తన బలమైన చేతుల్లో బాణములుగా ఉండడానికి. దేవుడు సంఘమును ఎందుకు ఎన్నుకున్నాడు? తన బలమైన చేతుల్లో బాణములుగా ఉండడానికి. బాణం ఎందుకు? శత్రువుని చంపడానికి. ఇవాళ సాతానుని శత్రువుని చంపడానికే నేను ఎన్నుకున్నాడు, నీ తోటి మానవుని చంపడానికి కాదు. అర్థమైందా? సాతాను చంపడానికే. ఆ బాణం వాక్యమే. వాక్యం ద్వారా దెయ్యాన్ని చంపడానికే దేవుడిని ఎన్నుకున్నాడు. సంఘముని దేవుడు ఎందుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? బలవంతుల చేతిలో బాణములలో వాడబడాలి మీరు, అంతేనా? కనీసం చిన్న కర్రపుల వల్ల కూడా వాడబడం, మనం బాణం దాకా వెళ్ళి. కనుక బలమైన చేతులు బాణంలో ఉండడానికి. ఇప్పుడు అతని బలం ఎందులో ఉందని అడుగుతున్నారు. ఏమండి గూఢచారులు ఉంటారు ప్రతి దేశానికి, ఉండరా? ఇజ్రాయెల్ దేశంలో అంతటి బలవంతులు ఉన్నారంటే ఫిలిస్తీన్ దేశంలో గూఢచారులు ఏం చేస్తున్నారు? అతని బలం యొక్క రహస్యాన్ని వెతుకుతున్నారు. ఆఫీసర్లు ఉంటారు, ఆడిట్కి వస్తారు, నాకు తెలుసు, అది నేను చేశాను. కనుక డబ్బుగాడా అని అడుగుతారు. అబ్బాయి డబ్బు పడదండి, ఈ డబ్బుకి దానికి పడదు. మరి ఏంటి? మందా, ఫుడ్డా, స్త్రీయా? 4 ఉంటాయి. ఏముంటాయి? గవర్నమెంట్లో ఉంటాయి. వచ్చేవాడికి బలహీనతలు ఉంటాయి. డబ్బు అనుకున్న కట్లెట్ అయితే సందకు పెట్టేస్తాడు. మంది అనుకో, మంది పోయి చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎట్టే 7-8 సంతకాలు ఎట్టించి చేస్తాను. అర్థమైందా? తెల్లారి ఇక్కడ మత్తిగా తిరుగుతుంది, వెళ్ళాక మళ్ళీ రివర్స్ ఆడిట్ వస్తుంది. ఈ ఎవడు పెట్టాడని అడుగుతాడు.
మీకు తెలియదండి, గవర్నమెంట్లు ఇన్ని ఉంటాయి. కానీ బలము ఉంది. బలం యొక్క రహస్యము ఏమిటి అని శత్రువులు వెతుకుతారు. సంవత్సరంలో ఉన్న ఒకే ఒక భయంకరమైన బలహీనత స్త్రీలోలుడు. ఏమన్నా స్త్రీలోలుడు ఉండకూడదండి. పురుషులకి స్త్రీకి వ్యభిచార కాంక్షలు ఉండకూడదండి. మీరు నమ్మి తీరండి. మంచి భార్య ఇచ్చి మంచి భర్తనిచ్చాడు, నీకు అంతవరకే. అవునా? మంచి భార్యనే మంచి భర్తనే నీ పరిధి, నువ్వు పరిధి ప్రవర్తించుకో. అతను ఉన్న బలహీనత గుర్తించలేకపోయినంత బలహీనుడు అయిపోయాడు. అతనిలో ఉన్న బలహీనత గుర్తించలేనంత బలహీనుడిగా ఉన్నాడు. నీకేం తెలిసినాడు సంగతే. లేడీస్ అఫైర్స్ ఎక్కువాడికి అని అన్నారు. ఎవరు ఏమన్నారు? సిస్టర్ దలీలాని రెడీ చేశారు. అవునా? తప్పల కొట్టండి. హల్లెలూయా. ఎవరిని రెడీ చేశారు? నీ వెళ్ళి అని లాలించి వాళ్ళలాడించి వాడి బలం ఎందులో ఉందో నువ్వు కనుక్కు రావాలన్నారు. అవునా? భార్య చెప్పాడు, గర్ల్ ఫ్రెండ్కి చెప్తాడు వీడు బతుకంత. ఎంత డేంజర్ చూసుకో. అసలు మనం అన్నీ కూడా భార్య భర్తలు సంప్రదించాలండి. రూపాయి అంటే రూపాయిందని చెప్పి వెళ్తాను నేను. బయటికి వెళ్ళినప్పుడు రూపాయి లేకపోయింది, నీకేం కావాలని అడుగుకో. మీరు అర్థం చేసుకోండి. ఎవరిని సంప్రదించాలి? భర్త. భార్య ఎవరిని సంప్రదించాలి? నీకు ఇశ్రాయేలు పిల్లలు లేరా ప్రేమించడానికే? మాట్లాడండి బాబు. హల్లెలూయా. నీకు అంజలు కావాల్సి వచ్చిందా? నీ వీక్నెస్ వాళ్ళు క్యాచ్ చేశారా లేదా? నువ్వు తిండి తింటావా? డబ్బు మనిషివా? ఏదో వాళ్ళు క్యాచ్ చేశారు. నీ బలహీనత పట్టుకున్నారా లేదా? బలహీనత నీకు ఏం చేశారు? బలహీనతను వేశారు, పిల్లని వేశారు. అర్థమైందా? పిల్ల రంగం మీదకి వచ్చేస్తుంది. పిలిచి సర్దార్లు ఏం చేశారు? చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. మన గోడచారులకి మనం ఏం చేస్తాం? ఇతర దేశాలకి ట్రైనింగ్ ఇచ్చి రహస్యాలు లాక్కురా. మీకు విషయం చెప్తే దేవుని స్తోత్రం కలను కాక. బలహీనతలు ఉండక ప్రమాదం చెప్తాను నేను. పనమా అధ్యక్షుడు ఒకడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. పనమా కాలువ గడువు తీరిపోయిందని అమెరికా వాళ్ళంతా తవ్వారు 100 ఏళ్ల క్రితం. అది అవునా? 2 సముద్రాల మధ్యన కాలువది. అర్థమవుతుందా? దగ్గర దారి చేశారు. గడువు లీజు తీరిపోయింది. ఏం తీరిపోయింది? గడువు. పనమా అధ్యక్షుడు అన్నాడు, మీ వాడలు ఇందులో వెళ్ళటానికి లేదు, వెళ్తే మాకు నువ్వు ట్యాక్స్ కట్టాలన్నాడు. అమెరికా మహోగ్రతం అయిపోయింది. ఎన్నో వందల వాళ్ళు వెళ్తే ఇన్ని $100,000 ఇవ్వాలా? మనము తవ్వాం, లీజ్ అయిపోతే ఏంటి, వాడికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు అని వాళ్ళు ఏం చేశారంటే పనామా అధ్యక్షుడి మీద కక్ష కట్టారు. పనామా అధ్యక్షుడిని వేటాడటం మొదలుపెట్టారు. ఎక్కడ దోక్కున్నాడో తెలియదండి. పనామా అధ్యక్షుడు అమెరికా సైన్యం పట్టుకోలేకపోతుంది. అవునా? పట్టుకోలేకపోతుంది. వాడి మీద ఏమి నేరం మోపారు తెలుసా? మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థములు అమ్మవాడని పెట్టారు వాడి మీద. ఆ రోజుల్లో అంతర్జాతీయంగా అదే పెద్ద కేసు. అర్థమవుతుందా? దేశాధ్యక్షుడైనా సామాన్యుడైనా కానీ అతడికి ఒక వీక్నెస్ ఉంది. పనామా అధ్యక్షుడికి ఏంటిది? రాక్ అండ్ రోల్, మహాపిచ్చి. ఎక్కడైనా సంగీతం విన్నాడా నాట్యం చేసుకుంటూ వస్తాడు. పనామా సిటీ సెంటర్లో రాక్ అండ్ రోల్ పెట్టారు అమెరికా సైన్యం. రాక్ అండ్ రోల్ కళాకారుల వలె. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంత అద్భుతమైన వర్తమానం వినండి. ఎవరి నిమిత్తం మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఏం పెట్టారు వాళ్ళు? పనామా సిటీలోనే ఈ రాక్ అండ్ రోల్కి దగ్గరలోనే ఉన్నాడు. కళ్ళు మూసుకుని అంటూ వచ్చేస్తున్నాడు. మిస్టర్ ప్రెసిడెంట్ యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడంటే అని కళ్ళు తెరిచాడు. అప్పుడు చెరువు సంఘలో పట్టుకుని అర్థమైంది. బలహీనత ఏం చేసింది? బలహీనత ఏం చేస్తే పట్టి ఇచ్చింది. బలహీనత ఏం చేసింది? నా మాటలు అర్థమవుతున్నాయా? నేనేమి నటుడిగా యాక్ట్ చేస్తున్నానా? వాస్తవం చెప్తున్నా లేదా? ఇటుకలో మన సంవత్సరంలో ఏముంది? ఇప్పుడు దలీలాని వేశారా లేదా? దలీలా రక్షణకి రహస్యాన్ని తెస్తుంది. ఇప్పుడు రక్షణ వాళ్ళలో ఉన్న ఆ బలం ఎక్కడితో వాళ్ళు కనుగొన్నప్పుడు వాళ్ళు ఓడించడానికి వీలవుతుంది. నా మాట అర్థం చేసుకోండి. వాళ్ళు ఓడించడానికి అతని మీద కేసు మోపు చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు, ఊరి తీయించేశారు. స్వదేశంలోనే అయిపోయింది. అమెరికా ఏం చేసిందే? అమెరికాకు ఉన్న గుర్తేంటి? కాదు, తేలు.
తేలు గుర్తు దాన్ని అందరినీ కొడుతుంది. అర్థమైందా? దాని గుర్తేంటి? సరే చెప్తాను. వందల వేల మర్మాలు చెప్పవలసిన బాధ్యత నాది. నా ఊపిరి ఉన్నంతకాలం మీకు చెప్తున్నాడు మర్మాలు. దాని గుర్తేంటి? గుర్తేసిందా లేదా? పరమాధ్యక్షుడే. హల్లెలూయా. బలం యొక్క రహస్యం. ఏడు మార్లు ప్రయత్నించింది, 6 మార్లు ప్రయత్నించింది. 6 మార్లు అబద్ధం చెప్పాడు. అతడు ఎంత బలవంతుడు అంటే అతన్ని పగ్గాలతో బంధించినే కానీ దారాలా తెప్పేసేవాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది 4వది. పగ్గాలను ఎలా తెంపాడు? వాడు పేరుని పగ్గాలు మామూలుగా. అదిగో ఫిలిష్తీయులు ఏమేమి పడుతున్నారు అనగాని మాటలు ఉంటాయి అక్కడ. అదిగో ఫిలిష్తీయులు బంధించిన పగ్గాలు పిలుస్తాడు. దీన్ని ఆట ఆడించాడు. 6 సార్లు ఆడించాడు. 7వసారి ఆడించలేకపోయాడు. 7వసారి నువ్వు అలాగంటావు, నువ్వు ఇలాగంటావు, లేకపోతే నువ్వేం చెప్పట్లేదు, నీ బలం ఎందులో ఉందో చెప్పట్లేదు. ఆడవాళ్ళు లాలింతే అవే మనం లాలించలేదా? సరే లేల మధ్యన ఒప్పుకోకూడదు. దేవుని దగ్గర ఒప్పుకున్నాం చాలాసార్లు. వెన్న కరిగినట్టు కరిగిపోతాం. కోమొత్తే మళ్ళా నెయ్యి గడ్డలా కరుగుతాం. మళ్ళా సెగ చూపితే మళ్ళీ నెయ్యికి కరిగినట్టు కరుగుతాం. అవునా? నీ బతుకు బిగిసిపోవడం మళ్ళీ కరిగిపోవడం కాదు. నువ్వు మొత్తం బిగిసుకుంటే బిగిసిపోయినట్టు ఉండాలి, కరిగినట్టు అంటే కరిగినట్టు ఉండాలి. అవునా? అన్ని అవతారాలు ఎత్తుతావా? హల్లెలూయా. ఏమైంది ఇక్కడ? 7వసారి రహస్యం చెప్పాడు. ఓ సిరి బాగుల్దానా, రోజు ఎందుకే నన్నాళ్ళ కాల్చి తింటావు? 7 కత్తిరితో 7 కత్తిరలు తీసి నా బలం వెళ్ళిపోతుంది, నా పదవి వెళ్ళిపోతుంది, నా దేవుడు కూడా నా నుంచి వెళ్ళిపోతాడు. 7 కత్తిరలు తీసేసిందంట ఆ పిల్ల. సంసోను యొక్క రక్షణ రహస్యమును దెలీలా కత్తిరించి వేశాను. ఏం చేసింది? రక్షణ రహస్యాన్ని ఏం చేసింది? 1 2 3 ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అనక ఇలాగలా విరజమ్ముకున్నాడు. పని అయిందా? చెప్పండి మీరు. పని అయిందా? అండి వాక్యం వెళ్తుందా? పని అయిందా? విరజమ్ముకున్నాడా? పని అయిందా? ఎందుకు అవ్వలేదు? బలమో, దేవుడు, పదవి తర్వాత వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గానే. పదవి అంటున్నాను. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారు? బంధించుకుని తీసుకెళ్లారు. ఏమైంది? బలహీనత ఏమైంది? బందీని చేసింది. శత్రువులకి బందీనిగా. భక్తికి బలహీనతలు ఉండకూడదు, మొహమాటం ఉండకూడదు. మీరు మాత్రం మర్చిపోకండి. అన్ని కార్యాలకు వెళ్ళిపోతుంది సంఘం, దినానికి వెళ్ళిపోద్ది, అన్నిటికి వెళ్ళిపోతున్నారు. రంజుల కార్యక్రమాలు అన్ని వెళ్ళిపోతున్నారు. ఒక ప్రత్యేకత కాపాడుకోలేకపోతుందండి. నీ ప్రత్యేకత నువ్వు కాపాడుకోవాలి. పెళ్ళిళ్ళకి ఆటలకి విగ్రహాల మధ్యకి వెళ్ళిపోతున్నారండి. వనభోజనానికి వెళ్ళిపోతున్నారు. వనభోజనానికి వెళ్ళొద్దన్నాను. మా సంఘానికి వచ్చేది ఒక ఆవిడ వనభోజనానికి వెళ్ళొద్దన్నాను. ఆవిడకి చాలా కోపం వచ్చి ఇప్పుడు రావట్లేదు. కోపం వచ్చి మానేసింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక వారు దేవుని యొక్క కపట ప్రేమకు సంసోను వంచబడ్డాడు. దెలీలా యొక్క కపట ప్రేమకు. ప్రేమ నిజమైన ప్రేమ ఉంటుందా? కపట ప్రేమ కాదు అది. శత్రుస్థితి దగ్గర ఏముంటుంది? నిజమైన ప్రేమ ఉంటుందా? ఇప్పుడు నిజమైన ప్రేమ లోకంలో ఉందా? కపట ప్రేమ కదా. ఆమేన్. హల్లెలూయా. ఒక పెళ్లి కూతురుని వెతకాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక పెళ్లి కొడుకుని వెతకాలంటే ప్రార్థనలు ఎంత టైం పడుతుందో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. ఎలియాజరు పెళ్లి కూతురుని వెతికాడు. ప్రార్థించగా ఆమె దొరికింది. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. దెలీలా యొక్క కపట ప్రేమకు సంసోను ఏమయ్యాడు? వంచబడ్డారు. రక్షణ రహస్యాన్ని శత్రువులతో పంచుకోకూడదు. చెప్పొద్దన్నప్పుడు చెప్పకూడదండి. దేవుడు చెప్పొద్దన్నప్పుడు చెప్పమన్నప్పుడు చెప్పాలి. దేవుడు ఉన్నాడు మనకి. మరి ఎవరున్నారు? మనం ఏమన్నాను? భక్తిపరుడికి దేవునికి ఇది భక్తిపరుడికి రక్షణ వ్యక్తిగత వ్యవహారము. దేవునికి అతనికి మాత్రమే, దేవునికి నీకు మాత్రమే. అర్థమవుతుందా? అదేమైనా ఉమ్మడి కార్యక్రమమా? ఆమేన్. హల్లెలూయా.
దేవుడు చెప్పొద్దన్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు. తినొద్దన్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు. బలహీనత కనుగొన్నారు లేదా? పనామాధ్యక్షుల్లో బలహీనత కనుగొన్నారు లేదా? సంస్థల్లో బలహీనత కనుగొన్నారు లేదా? వర్తమానం ఒకసారి చెప్పాను, ఇది పార్ట్ 2 అని పెట్టుకోండి. 3 వర్తమానాలు ఉన్నాయి. ఎప్పుడైనా చెప్తాను. లోకం ద్వారా సంఘం ఎలా మోసపుచ్చబడిందో ప్రవక్త చక్కగా చెప్పాడు. లోకమే సంఘాన్ని మోసపుచ్చుతుంది. లోకం నుంచి వచ్చేసిన లోకానికి సంబంధం లేదని మీరు అంటున్నారేమో, ఆ లోకమే మిమ్మల్ని ఎంతగా వంచిస్తుందో ప్రతిదినమో మీరు అర్థం చేసుకోండి. మీ పరిధిలో మిమ్మల్ని వంచనివ్వట్లేదు అది, కానీ నీ పరిధిలో దాన్ని ఉంచుకోవాలి. లేవు, దాని పరిధిలో నువ్వు ఉండకూడదు. భార్యని ప్రేమించాలి, భర్తని ప్రేమించాలి. అర్థమవుతుందా? నిన్ను రక్షించిన దేవుని ప్రేమించాలి, నువ్వు శత్రువుని ప్రేమించాలి. నువ్వు ప్రేమించడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఇంకొక బాగా తాగినాడు, పెళ్ళి అవ్వలేదు, తలుపు గొండు పెట్టుంది. తాగినాడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి పెళ్లి కానివాడు ఇంట్లో ఉన్న భార్యను పెడుతున్నాడు, తలుపు తీయని. ఎప్పటికీ పెళ్ళి అయితే భార్య లోపల ఉంటుంది, తలుపేమో తాళం పెట్టుంది. తెల్లారు లేచి చూశాక తాళం వేస్తుంది. ఇప్పుడు తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు అర్థమైంది అన్నమాట. తాగిన తర్వాత తాగి వస్తే ఏం జరిగింది? పెళ్ళయిందని అనుకుంటున్నాడంట. ఇంట్లో భార్య ఉందని తలుపు తీయట్లేదు, కొట్టి అక్కడే పడుకుని నిద్రపోయాడు. తెల్లారి నాకు పెళ్లి కాలేదు అనుకున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, భార్యను ప్రేమించు. ఏం చేయాలి? భర్తని, ఇరువురు పిల్లలను, మీ దేవునిని, మీ శత్రువులను నువ్వు ప్రేమించడానికే దేవుడిని ఎన్నుకున్నాడు. ప్రేమించడానికే. పెళ్లి చూపులో అంతా క్లియర్ అయిపోతుంది. అక్కడ నచ్చింది, పెళ్ళి అయిన తర్వాత నచ్చలేదంటే దేవుడు ఊరుకోడు. అంతేనండి, అక్కడే ఎన్నుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకో, త్యాగపూరితమైన జీవితం జీవించాలి. కర్ల మిల్లలో, సామిలలో నీ కోసం చెమట వచ్చి నీ జీవనం తెచ్చి నేను పోషించగల శక్తిమంతుడు అవుతాడు తను. అర్థమవుతుందా? ఇదివరకు ఉండే త్యాగపూరితమైనటువంటి పెళ్ళిళ్ళు ఇప్పుడు లేవు. ప్రేమించిందా ఆడితోటే, చావరేవో చేసుకున్నట్టు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయింది. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఎంతమందిని చూశాను నేను. అదిరా నువ్వు బతికని ప్రేమించబెట్టరా, నన్ను చూడరా. ఎంతమందిని ప్రేమించాను, ఎవరి పెళ్లి చేసుకోలేదు. అది బతికే కాదు, అది జీవితమే కాదు. కొంతమంది ఉంటారు, ఎవరినైతే ప్రేమించారో వారినే పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి జరగతే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. అర్థమైందా? ఒక ఆయన రాజుగారు, బాగా ధనవంతుడు, 500 ఎకరాలు, నాకు బాగా తెలుసు. ఆయన 35 ఏళ్ళ 3 పిల్లలు పుట్టే భార్య చచ్చిపోయింది. అందరూ అడిగారు పెళ్లి చేసుకోనన్నాడు. ఆమెతోనే నా జీవితం. నేను ఆమె ఎత్తుకు వెళ్తాను, కానీ నేను మరలా పెళ్లి కోసం కళ్యాణ మండపానికి వెళ్ళాలన్నాడు. అర్థమవుతుందా? విన్నారా? 35వ ఏటనే ఏడది. తరం ఎంత డేంజర్ అయిపోయిందో అర్థం చేసుకో. తరమా ఏ సందర్భంలో ఈ మాట చెప్పాను నేను? సంసోను స్త్రీలోలుడు, స్త్రీ కాని పురుషుని కానీ అటువంటి భయానకమైన బలహీనతలో ఉండకూడదు. సంఘము బలమైనది. బలమైన కార్యములు చేయడానికి దేవుడు సంఘమును ఎన్నుకున్నాడు. బలహీనతలు సంఘానికి ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. దెలీలకు కపట ప్రేమకి ఏమయ్యాడు? నీ దేవుని నిష్కళంకమైన ప్రేమ. ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నీవు కూడా ఆయన అలాగే ప్రేమించాలి. ఆ సంఘమే నిజమైన భార్య. ఇళ్లలో నిజమైన భర్తలు ఉండాలి, నిజమైన భార్యలు ఉండాలి. నిజమైన దైవిక ప్రేమకు పాత్రులు అవ్వాలి. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీవు కూడా అంతగానే ప్రేమించాలి. నన్ను ఈ బలహీనత పట్టి పెడుతున్నాను, నాకు ఏ బలహీనతలు లేవు, ప్రార్థిస్తాను, ఇక్కడికి వచ్చి అంతే, లేదా ఇంట్లో ప్రార్థిస్తాను, చేతులు ఎత్తుతాను, నాకేమీ తెలియదు ఆయన అంటారు. వీళ్ళు మా వాళ్ళు, మా ముగ్గురి సాక్ష్యం. వెంటనే వీళ్ళ మధ్యన జీవిస్తారు కనుక సంఘము సాక్ష్యము, కొన్ని వాళ్ళని చూస్తారు కనుక. అర్థమవుతుందా? బలహీనతలో నేను దేవుడు నమ్ముకున్నాక 3 పనులు మానేశాను. 1 సినిమాలు చూడకూడదు అనుకున్నాను. 2 మద్యపానం,
3 స్త్రీలోలుడుగా ఏమని హల్లెలూయా. అవి పాపం అనుకున్నాను, కానీ తర్వాత 100 రకాల పాపాలు ప్రవక్త ద్వారా ఏమని హల్లెలూయా. ఒక పాపపు ఆలోచన కూడా ఆలోచించకూడదని చెప్పాడు ఆయన. నిష్కలంక హృదయం కావాలన్నాడు. యేసుక్రీస్తునే మనస్సు. ఏం సంఘశాఖలు ఎక్కడ రాదు ఇది వర్తమానం. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ప్రతి ఆదివారం అంతే. యూట్యూబ్ ఛానల్ చూడండి, లేకపోతే ఇక్కడ వినండి, చూసుకోండి. 60 నిమిషాలు ఓపిక పెట్టి వినండి. అది నీతో మాట్లాడిపోతే నన్ను అడుగు. ఆమెను హల్లెలూయా. భక్తిపరులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు లోకములో. దేవుని కొరకు ఏర్పరచబడిన దేవుని భార్య లోకములో ఉంది. ఆమెను హల్లెలూయా. కనుకనే సాతానుడు సంఘం యొక్క బలహీనతలు వెంటాడతాడు. సాతానుడు ఏం చేస్తాడు? సంఘం యొక్క బలహీనతలు వెంటాడతాడు. ఎగ్జాంపుల్ ఏమన్నాడు చెప్తా. నువ్వు తాగబోతివి, కానీ నీ ముందు మంచి శేషాలు పెట్టి నిన్ను శోధిస్తాడు. వాడు ఒక స్త్రీలను పెట్టి శోధిస్తాడు. డబ్బు మనిషి డబ్బును పెట్టి శోధిస్తాడు. సంఘం యొక్క బలహీనతలు వెంటాడతాడు వాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇవి తొలగిపోయిగాక నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన పరుడు కావాలి. మన బలహీనతలు మన ముందు పెట్టి శోధించాడంటాడు. మీకు తెలుసా, ప్రతి వాళ్ళలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత నీ ముందు పెట్టి ఏం చేస్తాడు? వాడు శోధకుడని బిరుదు ఉంది. ఆవిడ దుష్టుడని బిరుదు. దేవుని స్తోత్రములు కలుగును. హల్లెలూయా. ఇంత గొప్ప బలవంతుడు ఏమయ్యాడు? శోధించబడ్డాడు. రక్షణ యొక్క రహస్యాన్ని శత్రువుకి చెప్పేశాడు. ఇలా తిరిగి కూర్చో. ఇప్పుడు అర్థమవుతుందా? ఆటోమేటిక్గా మనం ఒక చోట కూర్చుంటే ఇటు ఈస్ట్ కూర్చుంటే ఈ సైడ్కి వెళ్ళిపోతాం, వెస్ట్ కూర్చుంటే ఈ సైడ్కి వచ్చేస్తాం. అది క్రమం అంతే. అది ఎవరైనా అంతే. బలహీనత చెప్పాడా లేదా? బలం యొక్క రహస్యం చెప్పాడా లేదా? అతని బలహీనత పట్టుకున్నారా లేదా? అతను బంధించారా లేదా? సంఘానికి బలహీనత లేదు. పెంతెకొస్తు పండగ దినాన్ని అట్టండి ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. వాళ్ళు అప్పుడు అంతవరకు అవిశ్వాసులుగా ఉన్నారట. అంతవరకు భూ సంబంధులుగా, అంతవరకు పిరికివారుగా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో పిరికితనం ధైర్యానికి లేకపోతారు, అవిశ్వాసం విశ్వాసం లేకపోతారు, భూలోకం పరలోకం లేకపోతారు. సరే, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మళ్ళీ పిరికితనం ఉండదు, మళ్ళీ బలహీనతలు ఉండవు, మళ్ళీ అవిశ్వాసం ఉండదు. వారికి సింహం లాంటి ధైర్యం వచ్చింది. అది ఎదురెళ్ళారు తప్ప వెనక్కి వెళ్ళలేదు, ఎదురెళ్ళారు తప్ప వెనకడుగు వెయ్యలేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వెనకడుగు వారికి అలవాటు కాలేదు. అది దేవుడు చెప్పాడు ఆల్రెడీ. తిన్న దినమన చచ్చిపోతావు అన్నాడు. చెప్పింది దేవుడు. ఆత్మీయ మధుపరులు ఎంత మంచి వర్తమానం చెప్పిన వాళ్ళకి, వెళ్ళిపోయిన వాళ్ళకి ఆత్మీయ మధుపరుపులో తిన్న దినమన ఏమైపోతావు, చెప్పిన దినమన ఏమైపోతావు, వెనక్కి తిరిగి చూసిన దినమన ఏమైపోతావు. లోతుబారి వెనక్కి తిరిగి చూసిందా లేదా? చూడదని చెప్పారు దేవదూతలు. ఒక ఆజ్ఞ దేవదూతలు ఇచ్చినప్పుడు, ఒక ఆజ్ఞ దేవుడిచ్చినప్పుడు అది దేవుడిని నమ్మి దాన్ని వెంబడించాలి. ఆజ్ఞని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలని? అది ఆజ్ఞ ఇచ్చింది దేవుడు, ఆజ్ఞ ఇచ్చింది దేవదూతలు. హల్లెలూయా. అవ్వ మాటని ఆదాము విన్నాడట. అవ్వ మాట ఎవరన్నారు? యెజబెల్ మాట అహాబు విన్నాడు. యెజబెల్ మాటని ఎవరన్నారు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దెలీలా యొక్క మాటని సంసోను విన్నాడు. అట్ ద సేమ్ టైం క్లోజ్ అట్ ద లైఫ్ హిస్టరీ. జీవిత చరిత్ర ముగించేశారు వాళ్ళు. ఆడవాళ్ళు యెజబెల్ మంచిదా? దెలీలా మంచిదా? అవ్వ మంచిదే, చెడిపోయి చెడిపింది. అవ్వా ఏమయ్యారు? ఈ ఆడవాళ్ళ మాటలు విన్నారు లేదా? ఈ కాలం అలాంటిది కాదు. భర్త మాట భార్య, భార్య మాట భర్త వినాలి. ఒకరి మీదకి ఒకరికి అధికారం ఉంది. ఆత్మ సంబంధమైన సంగతుల్లో ఒకరికొకరు రేపుకోవచ్చు. అర్థమవుతుందా? ఏమండి, ప్రార్థించాలన్నప్పుడు భర్త వినాలి, ప్రార్థించాలన్నప్పుడు భార్య బిడ్డలు మాటలు వినాలి.
దెలీలా నిజమైన స్త్రీయా? నీకు లోకంలో నిజమైన భార్య దొరుకుతుంది అజిల్లో? యెజబెల్ నిజమైందా? దెలీలా నిజమైందా? వినొచ్చు అలాగా? మనకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రం హెచ్చించబడిపోయింది మనకి. మీకు తెలిసా సంగతే? ఏం చెప్పట్లేదు సంఘాల్లో, ఏమి చెప్పరండి. అసలు పాటలు ఉంటాయండి, వారు వస్తారు ఏదో చెప్తారు, అందరితో పాటు కాసేపు కాలక్షేపం చేస్తారు, వెళ్ళిపోతారండి. 25 నిమిషాలు మెసేజ్ చెప్పడానికి ఒక గాయసం పడిపోతున్నారు. ఇది ఇప్పుడు తరగనే తరగదు. ఇది తరిగేది కాదు, తరగదేది. మూగుతో భాగమని, రెండో భాగమని, మూడో భాగమని అలా వెళ్తున్నానండి నేను. ఏం చెప్పానమ్మా? ఆమేన్, హల్లెలూయా. నూనె నీళ్లు కలిపేశారు. నూనె పోసి నీళ్ళు పోసి కలిపి చూడు, అంతే. లోకం సంఘం ఏమైంది? మిళితమైపోయింది. నేను ఏమంటాను, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. మహమ్మదీలు ఎలా ఉంటారు? మహమ్మదీలా ఉంటారా? ఉంటారు కదా. సిక్కు మతస్థులు, బౌద్ధ మతస్థులు, హిందూ మతస్థులు, క్రైస్తవ మతస్థులు క్రైస్తవులాగా ఉంటారా? మీరు క్రైస్తవులో తెలదు, క్రీస్తు విరోధులో తెలదు. మీరు ఎవరో, మనం ఎవరమో, మన ప్రత్యేకత మనము కాపాడుకోలేకపోతున్నాం. నా పేరు, నేను ఉద్యోగం చేసిన నా పేరు ఒకటే, పాస్టర్ గారు. నేను పాస్టర్ని కాదు. అప్పుడు నేను పాస్టర్ని కాను. నాకు గొప్పగా నేను చెప్పుకోను. రికార్డ్ అవుతుంది. భూమి మీద మనుషులు ఇస్తున్నారు, పరలోకంలో దేవుడు ఇట్టినాడు. ఈ మాటలో నాకు పేరు లేదు. పాస్టర్ గారిని పిలవండిరా. ఎవయ్యా పాస్టర్ గారిని పిలు. అందరి నోళ్ళలో నా పేరేంటి? అప్పటికి నేను పాస్టర్నా? పంపుతుంది. నేను పాస్టర్ని అవుతానేమో, ఇంత మంచి ఉద్యోగం వదిలేసి అని అనిపించింది. మరి అవును, మంది మార్గాలు ఉంటారండి ఉద్యోగం అంటే. ఇక్కడ రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు. మరి మనమేమో మిలమిలా మెరిచిపోతూ ఉంటాం, పౌడర్లు అయ్యి అంత జుట్లు గిట్లు బోల్డ్ అంత మోపు. నా అదృష్టం ఏంటంటే బాల్యం నుంచి ఇలాగే ఉన్నారు నీట్గాని. నా నీట్నెస్ ఎక్కడ తీయలేదు దేవుడు. అవునా? తీయలేదు. మీసాలు మాత్రం అండి అవి లేవు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అంతా మోపంతా అలాగే ఉంచారండి ఆయన. అది నా యొక్క అదృష్టం అని చెప్తాను నేను. అదే డ్రెస్సు, అదే హెయిర్ స్టైలు, అదే ఊరినా మెరిసినా అదే. అర్థమవుతుందండి. కానీ నా బిరుదేంటి? అలా పిలిపించుకోవడం అదృష్టంగా భావించాడు. మీకు పెట్టిన పేరుని మీద పిలిపించుకోవడం మీ అదృష్టంగా భావించండి. మరి అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. భక్తి పరమార్థం భక్తుడికి అర్థం అవ్వాలి. భక్తి పరమార్థమో భక్తుడికి. మీరు భక్తి పరులు, దేవుని వల్ల ఉండేవారు. సంఘమునికి బలహీనతలు లేవు, పాలు నీళ్ళ వల్ల కలవడానికి లేదు. ఉంటే లోకానికి సంబంధించుండు, లేకపోతే దేవునికి సంబంధించుండు. మొదట్లోనే చెప్పాను నేను. అర్థమవుతుందా? హల్లెలూయా. అది ఏదో ఒక దాన్ని నమ్మాలి. ఏలియాదు అన్నాడు, అదైతే అది, దీనైతే దీన్ని. ఎప్పుడంతే నిండి సంఘము రెండు తరముల మధ్య వెళ్తారు. నీకు వేరే ఆలోచన రాకూడదు. నాకు వేరే ఆలోచన ఉన్న ఊళ్ళని అన్ని 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 అని ఏమొద్దు. స్నేహితులకి ఇది ఏమొద్దు. నాకు అసలు నాకు ఏమొద్దు. ఎన్నో నిందలు, అవమానములు, అపహాస్యము నన్ను ఏమి చేయలేకపోయాయి. నేను మనిషి యొక్క బలహీనతలు ఎరిగిన వాడిని నేను. మీకు తెలుసో తెలదయ్యాలి. దేవుని స్తోత్రములు కలనిగా. హల్లెలూయా. నూనె నీళ్ళు ఏమయ్యాయి? సంసోను యొక్క హృదయమును దెలీలా. ఇప్పుడు ఏం చెప్పాను చూడండి. సంసోను ఏంటంటే హృదయాన్ని దెలీలాకి ఇచ్చినట్ట, బలమని దేవుడికి ఇచ్చినట్ట. చాలాసార్లు ఈ మాట వాడని మీరు కూడా చెప్పారు. దేవుడు ఏది ఇస్తే అదే వాడుకుంటాడు. నువ్వు బలమిస్తే బలం వాడుకుంటాడు, ధనమిస్తే ధనమును, సమయం ఇస్తే సమయమును, హృదయం ఇస్తే హృదయమును కూడా. బలం ఎవరికి ఇచ్చాడు? హృదయం ఎవరికి ఇచ్చాడు? అది మంచి పద్ధత. రెండు దేవుడికి ఇవ్వాలి. బలమున హృదయమును పైన పెట్టి హృదయం ఎవరికి ఇచ్చాడు? కుదురుతుందా? దేవుడు తనని హృదయపూర్వకంగా ప్రేమించమంటున్నాడు. అందుకనే ప్రేమించవలసిన హృదయమును దెలీలాకి ఇస్తే దేవుడిని ఎలా ప్రేమించాడు? నా మాటలకు అర్థం చెప్పవద్దు, ఊరుకోను, వెళ్ళని ఇవ్వాలా.
మీరు స్పందించబోతే ఇక్కడ ఏం చెప్పలేను నేను కూడా. ఈ దినం హృదయాన్ని లోకానికి ఇచ్చారు వీళ్ళు. సంఘము, ప్రపంచ క్రైస్తవ సంఘం ఏం చేసింది? అందుకే నేను మెరుపులు తలుకులు బెలుకులు ఉంటాయి. ఆ మెరుపులు తలుకులు బెలుకు మనయ్యా? ఏమైనా హల్లెలూయా? అవన్నీ మనయ్యా? ఆ వెండి బంగారం మనయ్యా? ఆ రంగులు మనయ్యా? అశ్లీల వస్త్రాలు మనయ్యా? ఎత్తుమడాలు మనయ్యా? బాబు మనయ్యాయి. నీ ప్రత్యేకత నువ్వు కాపాడుకో. నేను చూడగా నువ్వు నోడితే చెప్పక నీ వివరాలు చెప్పేస్తుంటే నీ భక్తి ఎంత అద్భుతమైనది అర్థం చేసుకో. అవునా? నువ్వు నోడితే చెప్పకుండా నువ్వెవరో చెప్పే ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. నేను ఎవరికైనా పాస్టర్ చెప్పుకోలేదు, కానీ అందరూ పాస్టర్ అనిపిస్తున్నారు. ఈ లొకేషన్ అంతా కూడా ఈ బట్టలో ఆదివారం ఉంటాయి. నోటి మీద తెల్ల బట్టలు ఎప్పుడు ఉండవు కదా. మిగతా బట్టలు వెళ్ళినా సరే నన్ను ఏమంటున్నారా అంతే. ఆ టైట్లు అలాగా అంతే. మీకు కూడా అదే రకమైన గుర్తింపు రావాలి. మీ లోకం చేత పలానా వారని తెలియబడాలి. చెప్పండి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు హృదయాన్ని ఎవరికి ఇచ్చాడు? క్యాథలికులందరూ పోపు మాట వింటారట. ఎవరి మాట? ప్రొటెస్టెంట్లు అందరూ సంస్థ నాయకుని మాటలు, బతుకు దేవుని మాట అంతే. మనిషి మాట మనిషి వినకూడదండి. ఇప్పుడు నేను మనిషినే అని అనుకుంటున్నారు, కానీ మనిషినే. కానీ ఈ మాట దేవుంది. ఈ మాట సంఘం వినాలి. అక్కడ మనుషుల మాటలు మనుషులు వింటున్నారు, కానీ సంఘానికి దేవుని మాట ఇచ్చాడు. ఎవరెవరి మాట వినాలో దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలు వినుట అరుదైన కాలము, కలలు కనుట అరుదైన కాలము. స్వరమెత్తి దేవుడు సంఘముతో మాట్లాడుతున్న అరుదైన కాలము. నా కళలు పుంఖాలుగా కళలు వస్తాను. నేను ఏమైంది ముందు చెప్పేస్తాను. ఆ పోలీస్ సైనిక ఉద్యోగం 100 మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు నాకు చెప్పాడు, అతని ఉద్యోగం నేను ఇస్తున్నానండి. దేవుడు నాకు చెప్పాడు. గౌరవించాడు దేవుడు నన్ను. అతనికి చెప్పగానే అతని ఉద్యోగం అతనికి ఇచ్చారు. నేను ప్రార్థించగా దేవుడు నాకు కళ పంపాడు. స్వరము అరుదైన, కళ అరుదైన, ప్రార్థనకి జవాబు అరుదైన. కాలంలో జీవిస్తున్నారు, కానీ మనకి అరుదు కాదు. మన హృదయాన్ని బలమైన దేవునికి ఇచ్చినప్పుడు అవి అరుదు కాదు. మనకి ఎల్లప్పుడూ పుంఖానులుగా కళలు, జవాబులు, స్వస్థతలు, దర్శనములు ఇవ్వబడతాయి. కళలుగా ఇవ్వబడతాయి. అర్థమవుతుందండి? ఇది కళలకు అరుదైన కాలం కాదు, స్వరములకు అరుదైన కాలమా, ప్రార్థనకి జవాబు అరుదైన కాలం కాదు. ఇది అసలు ఎవరు మొర పెడతారా జవాబు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, కానీ ప్రార్థించేవారు లేరు. ప్రార్థించేవారు పెదవి తెరిచి ప్రార్థించే భక్తులు కరువైపోయిన కాలం ఇది. తమ అవసరాల నిమిత్తం కూడా ప్రార్థించుకోలేకపోతా ఉన్నారు. మర్చిపోకండి. దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. క్రీస్తును విసర్జించి వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాని. ఎవరిని కోరుకున్నారు వాళ్ళు? ఎవరిని విసర్జించారు? బరబ్బా మంచివాడా? ఏమని? హల్లెలూయా. లోకం అదే చేసింది. బరబ్బానే, యేసుక్రీస్తునే, సువార్తను. పిల్లలు కూడా అర్థమవుతుంది ఇది చక్కగా, తేలిక భాష. అది పెద్దల గురించి కాదు, పిల్లలందరి గురించి మాట్లాడతాడు దేవుడు. బరబ్బాని విసర్జించాడా లేదా? యేసుని విసర్జించి వారు ఎవరిని కోరుకున్నారు? బ్లాక్ బెంచి సి సెక్షన్ మళ్ళా పంతులు గారు అయితే ఎలా ఉంటుందండి? అక్కడ చేసిన ఉద్యోగం అని చెప్తున్నాను, ఇక్కడ మళ్ళీ పంతులు గారిని అయ్యారు. అర్థం చేసుకోండి. ఏమండి? కదిపి కుదిపి మెదిపితే తప్ప. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్, దేవుని స్తోత్రములు కలండి అక్క. ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అనుకో, ఒక క్యారెక్టర్ యాక్టర్ అనుకో, మీరు అర్థం చేసుకోండి. మీలో ఉన్న నటన అతను అనుకున్న విధంగా మీలోంచి ఆ నటన రాకపోతే 20 టేకులైనా చెప్తాడు. ఎన్నైనా పర్లేదండి బాబురావు గారు, మళ్ళీ వెళ్ళండి అంటారు. రే అని మీరు కట్ 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 అంటారు. సరైనటువంటి రీతిలో అది వచ్చినప్పుడు ఓకే అంటాడు, అంతే, ఆగిపోతుంది. ఇప్పుడు అది రాబడతాడు దర్శకుడు. అర్థమైందా? ఒక కుర్రాడిని సినిమాలోకి ఎన్నుకున్నారు. డైరెక్టర్ చెప్తున్నాడు, ఒరే ఈ సందర్భంలో నువ్వు ఇలా ఆడాలని చెప్పాడు. కానీ డైరెక్టర్ చెప్పినట్లుగా కుర్రగాడి ఆడవలేకపోతున్నాడు. డైరెక్టర్ చెప్పినట్లుగా జోకులు ఎక్కువయ్యా ఈరోజు. ఏమండి? జోక్స్ ఎక్కువయ్యా? పర్లేదు కదా? సందర్భోచితంగా ఉన్నాయా లేకపోతే ఎక్కువ అవుతున్నాయా?
ఆ కుర్రోడు సరిగా ఏడవలేకపోదు. ఏమండి ఏడుపు నటించాలంటే కొంచెం కష్టం కదా, రియాలిటీ రాదు కదా. ఆ డైరెక్టర్ సతమతం అయిపోతున్నాడు. కుర్రోడు దగ్గరికి వెళ్ళి కెమెరాతో చెప్పాడు, ఇదే కెమెరా అనుకో, వాడికి నేను వేస్తానప్పుడు వాడు ఎలా ఏడుతాడో నువ్వు షూట్ చేయని చెప్పాడు. నేను ఈ సినిమాలో తీసేశారు అన్నాడు కుర్రోడు దగ్గరికి వెళ్ళి. వాడు నిజంగా ఆటం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? అర్థమైందా? ఆ దర్శకుడు అతనిలో ఉన్న నటన రాబట్టాలి, అప్పుడు కానీ సంతృప్తి. ఏమైనా హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీలో స్పందనలు ఏ సేవకుడైనా రాబడతాడు. వాళ్ళు దిశబొమ్మలు మీరు ఏం చెప్తున్నారు, నాకేం బాగుంటుందండి, బలిగిచ్చేసారు. పాస్టర్ల పరిస్థితి ఎప్పుడైపోతే బాగుండు, మీకన్నా ముందు పాస్ వెళ్ళిపోవాలని కోరుకుంటాడంట. ఎప్పుడైపోతే బాగుండు, వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండు. సరుకుంటే సరుకు లేను ఇంకా వినాలి. ఇప్పుడు టైం అని చెప్పండి. కురగాడి ఆ రియల్గా ఆ రియాలిటీ కోసమే దర్శకుడు. ఏమండి తెలుగులేక చెప్తుంటా, మరి అర్థమవుతుందా రాజుగారు? నీ తర్వాత ఆవిడ తర్వాత నేను ముగ్గురు ఇప్పుడు ఈ సంఘానికి, సంఘం ఆయన నలుగురు పెద్దలు ఈ సంఘానికి. అర్థమవుతుందా? హల్లెలూయా. స్పందించాలి. అర్థమైనప్పుడు ఏం చేయాలి? ఆమేన్ చెప్పాలి. అర్థం కాకపోతే చెప్పకూడదు, అలవాటుగా చెప్పకూడదు. ఎన్ని ఉపమానాలతో చెప్తారండి, ఇంకా వస్తారండి. గోల్డ్ మెడల్ ఉన్నారు మనకి, సిల్వర్ కాయిన్స్, వెండి పథకాల వారు ఉన్నారు, బంగారు పథకాల వారు ఉన్నా లేదు, 8 రకాల వాళ్ళు మనకు వస్తారు. నేను స్తోత్రం కలండి. హల్లెలూయా. ఏం చెప్పానండి? చెప్పండి, ఏం చెప్పాను? ఎక్కడ దాకా వచ్చాను నేను? సరే, నాజీర్ ఎందుకు కొరకు చేయబడింది? సంసోను దేవుడు ఎందుకు నాజీర్ చేయమన్నాడు చెప్పండి. దేవుని పనికి ప్రత్యేకించబడ్డాడు, యాజకుడిగా ఉండడానికి, దేవుని పనికి ప్రత్యేకించబడ్డానికి, ప్రజలను వాక్యంతో పోషించడానికి. అది నాజీర్. నాజీర్ అంటే ప్రత్యేకించబడ్డాడు. మామదీలు ఎక్కువ పేరు వాడతారు. పాత నిబంధన వాళ్ళ పాత కొత్త నిబంధన కలిసి వాళ్ళు చక్కగా వాళ్ళొక గ్రంథాన్ని రాసుకున్నారు. అర్థమైందా? నాజీర్, ప్రేమ నజీర్ అంటే అర్థం ఏంటి? నాజీర్ అర్థమైందా? దేవుడు ఎందుకు అనుకున్నాడో? ప్రజలను వాక్యంతో పోషించడానికి, యాజకుడిగా ఉండడానికి, దేవుని పనులు చేయడానికి. ఇప్పుడు ఇంకోటి ఉంది, దేవునికి ప్రజలకు మధ్య మధ్యవర్తిగా ఉండడానికి. అంటే యేసుక్రీస్తు లాంటి పని. అవునా? మనకిని దేవునికి క్రీస్తు మధ్యవర్తి, అక్కడ ప్రజలకి దేవునికి సంసోను మధ్యవర్తి. చూసారా? మీడియేటర్, దేవునికి ప్రజల మధ్య మధ్యవర్తిగా ఉండడానికి. అది మామూలు పని అంటే, మీడియేటింగ్ అంటే మామూలుగా? ఏమైనా హల్లెలూయా. చాలా అద్భుతమైన పని. అట్లా నాజీరి ఈ 4 విషయాలు జ్ఞాపం చేసుకోండి. ఈ 4ను అర్థమవుతుందా? 4 మళ్ళీ చెప్పగలరా మీరు ఎవరైనా? ఈ 4టికి అనుకున్నాడు దేవుడు. వరపుత్రుడు, ఐదోది ఉంది, శత్రువులను జయించడానికి, శత్రువులతో కలిసిపోవడానికి కాదు. అర్థమైందా? శత్రువులతో కలిసిపోవడానికా? శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికా? శత్రువులతో కలిసిపోయి తినడానికా? శత్రువులను జయించడానికి. ఈ 5 చాలా విలువైనవి. మీకంతే, మనకందరికి కూడా అంతే. ఈ 5 చాలా విలువైనవి. అతని బలము బలహీనతగా మారి అతడి మరణానికి అప్పగించబడ్డాడు. పరమాధ్యక్షుల్లో ఉన్న బలహీనత ఏంటి? అంతే. కళ్ళు మూసుకుని మరీ నర్తిస్తూ వెళ్ళాడు. నేనైతే నర్తించగల స్థలం లేదు కానీ నర్తించలేకపోతున్నాను. కళ్ళు మూసుకుని మరీ నోయల్ జాన్సన్ గారు అని ఆయన వచ్చాడు, అమెరికాలో డ్యాన్స్ అలా చేసి నాకు చూపించాడు. ఆయన నేను ఎలా నర్తిస్తారో, ఆయన వర్తమానికి ఇదైనా ఆయన ఎలా డ్యాన్స్ చేస్తారో అంటారటండి. నేను ఆశ్చర్యపోయాను. అలా అంటారా? మేము అలానే ఉండి మాకు భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ ఉన్నాయి బాబు అన్నాను నేను. అవునా? కథాకళి ఉంటాయి మాకు, మీలా మేము చేయలేమన్నాను. మా నాట్యాలు అయ్యి అన్నాడు.
నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. దిస్ ఈజ్ నాట్ అవర్ ఇండియన్ కల్చర్ సార్, దిస్ డ్యాన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అవర్ ఇండియన్స్ అని చెప్పాను. అవునా? మాకు వీ హ్యావ్ కూచిపూడి, వీ హ్యావ్ భరతనాట్యం, వీ హ్యావ్ కథాకళి, వీ హ్యావ్ ఒడిస్సా, మన నాట్యాలు, వాళ్ళ నాట్యాలు. పనమ అధ్యక్షుడి నాట్యం ఏంటి? రాక్ అండ్ రోల్. రాక్ అండ్ రోల్కి అర్థమేం కాదు, ఒక రాయి మీద నిలబడి నర్తించడం. రాయి రోల్ అవుతుంటే దాని మీద నర్తించడం. దాని అర్థం అదే. అర్థమైందా? యూట్యూబ్ అంటే అర్థం ఏంటి? యూ అంటే నువ్వు, ట్యూబ్ అంటే కొట్టం, నీ కొట్టం. తెలుగు అర్థం అది చెప్తే బాధపడతారు. జంటా మైసిన్ వేసుకోమన్నాడు. మైసిన్ నీ పాపము నీ జంట. జంటా మైసిన్ అంటే ఏంటి? ఇవన్నీ అర్థాలు కదండి. అలా చెప్తే బాధపడదు జనం. మనం చెప్పని చాలా వేల విషయాలు ఉన్నాయి నాలో. నేను ఎప్పుడు బయట మైసిన్ జంటా మైసిన్ నీ పాపంలో రోగం, రోగం వల్ల ఔషధం ఇలాగా చెప్పేవాడు ఏంటండి రాజుగారు? విందామని చెప్పేవాడు లేడు. యుగం వేగం ఏదో మునిగిపోతున్నాడు అక్కడ. భార్యతో మాట్లాడలేదు, బిడ్డలతో మాట్లాడలేదు, భర్తతో మాట్లాడలేదు. 12 గంటలకు వస్తాడు, 2 గంటలకు వస్తాడు. పిల్లలు ఏం తిన్నారో తెలీదు. అది ప్రైవేట్ అని అది వెళ్ళిపోయింది. పుట్టినరోజు పండుగకి ఇది ఇంకొకటికి వెళ్ళిపోయాడు. కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. కుటుంబంలో పడాడు, చాలా రెగిపోయాడు. ప్రార్థించే దిక్కు లేదు. పాస్టర్ గారికి మీటింగులు, ఆడికి దొరకడం. పాస్టర్కి నల్గొండ వెళ్ళిపోయాడు నువ్వుకి తెచ్చుకోవడానికి. హల్లెలూయా. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళా ఇంట్లో ఉండడు. ఒకవేళ ఇంట్లో ఉండి గుర్రెంటిన తర్వాత భార్య ప్రార్థనలో ఉన్నాడని చెప్తుంది. ఏం చెప్తున్నారు? మా సంఘం తప్పించుకోలేకపోతున్నారు. ఇంట్లో లేకపోతే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇంట్లో తీస్తున్నారు. ఎక్కడైనా పట్టేస్తున్నారు. అర్థమైందా? హల్లెలూయా. జాగ్రత్త. లోకముతో మిళితము కాకుడి, లోకంతో మీరు కలిసిపోకుడి, మీ ప్రత్యేకత మీరు కాపాడుకొనిడి. కొంచెం రిలాక్సేషన్ కోసం ఈ 4 చెప్తానండి. అవునా? లేకపోతే అలా తీక్షణంగా అయినట్టే ఇబ్బంది ఉంటుంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఆనందంగా హాయిగా వాక్యం వినాలి, ఆకారాలతో వాక్యం వినాలి. విస్తార జల ప్రవాహములతో ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రములు కనుక హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఏం చెప్పానండి నేను? సంశయం ఆజ్ఞలు విసర్జించి పాపంలో పడిపోయేటండి. పాపంలో పడిపోయిన వాడు శత్రువుని ఎదిరించలేడన్నాడు. పాపంలో పడిపోయిన వాడు శత్రువులను ఎలా ఓడించగలడు? దేశాన్ని ఎలా కాపాడగలడు? రాజుకి దైవిక సలహాలు ఎలా ఇవ్వగలడు? కఠోర మతనిష్ట కలిగిన యోధా మతముని ఎలా కాపాడగలడు? 4 విషయాలు వచ్చాయి. రాజుకి దైవిక సలహాలు, దేశాన్ని ఎలాగా, కఠోర మతనిష్ట కలిగిన యోధా మతమును ఎలా కాపాడగలడు, ఎలా యాజకంతం చేయగలడు. యూదులు కఠోర మతనిష్ట వాళ్ళదే, ఇంకెవరికి లేదు. అలాగా ఆ మతనిష్టలోనే దేవుడు ఆనందించేవాడు. అంత కఠోర మతనిష్ట కలిగి ఉండాలని చెప్పాడు వాళ్ళకి. అర్థమవుతుందా? అటువంటి మతానికి అటువంటి ఎలాంటి యాజకుడు ఉండాలో అర్థం చేసుకో. ఆవిడ ఒక బలహీనతలో పడిపోయినప్పుడు దేశాన్ని ఎలా రక్షించగలడు? రాజుకి దైవిక సలహాలు ఎలా ఇవ్వగలడు? రాజు ఎవరిని సంప్రదిస్తాడు? ప్రవక్తని. తర్వాత మందిరముకి యాజకుడిని. అర్థమైందా? రాజుకి దైవిక సలహాలు ఎలాగ ఇవ్వగలడు? నేను రాత్రి వెళ్ళొచ్చి నీ రాత్రికి నువ్వు వెళ్ళి చెప్తాడని. ఎంత పాపం అర్థం చేసుకో. అవి చెప్పగలడండి? తన పాపంలో పడిపోయిన తర్వాత రాజుకి దైవిక సలహాలు ఇవ్వగలడా? బలం విడిచి వెళ్ళిపోయిందా? దేవుడు విడిచి వెళ్ళిపోయాడా లేదా? తర్వాత పదవి వెళ్ళిపోతుందా లేదా? మహిమ తనని విడిచిపోయింది. మహిమ ఏం చేసింది? 100 మంది తెలియలే కదా, ఒక్కటే పాపం చేశారండి. దావీదైనా, ఇతనైనా, అవ్వైనా చాలా చెప్పాడు. ఒక్క పాపం వల్ల ఏమయ్యారో గతంలో సారి చెప్పాను. ఒక్కటే పాపం. అందుకని పాపం వల్ల జీతం మరణం. అది నీకు అర్థమవ్వాలి. ఖచ్చితంగా అదే చెప్పాడు దేవుడు. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణించకూడదు. ఏదో ఒక పడవని ఎన్నుకో, అందులోనే ప్రయాణించు. తీరం చేరతావో చేరవో అది దైవ చిత్తానికి వదిలిపెట్టు.
ఒకటే పడవ, ఒకటే ప్రయాణము. ఆయన వైపు చూస్తూ నువ్వు ప్రయాణించు. నీ పడవకేమి కాదు. దేవునికి స్తోత్రములు కలగాలి గాక. ఆ గొప్ప పడవలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలగాలి. హల్లెలూయా. సంసోను అతని ప్రారంభం చాలా బాగుందని చెప్పాడు ప్రవక్త. సంసోను యొక్క ప్రారంభము చాలా బాగుందటండి. మరి బాగలేదా? గాజా పట్టణానికి అవన్నీ ఓడబెరగటం, నక్కలకి తోకలకి తుంటలు కట్టి పంటను పాడు చేయటం, గాడిద దవడ ఎముక చేత 1000 మందిని చంపడం. ప్రారంభం ఎలా ఉంది? ప్రారంభం బాగుంది. ప్రారంభం గురించి మనం ప్రారంభ భక్తి కాదు ఇది. 30 ఏళ్ల క్రితం నుంచి అలా అంతవరకే సహించాలి. నేను బతుకున్నంత కాలం నేను సహించాలి. ప్రారంభం బాగోవటం ఏంటి? కొంత దూరం వచ్చింది. ఎవరు? నయోమికి వాళ్ళు ఎవరు? రూతా అత్తగారితో కొంత దూరం వచ్చింది. ఓ ముద్దు పెట్టి అత్త నేను రాలని వెళ్ళిపోమంది. ప్రారంభం బాగుంటుంది. ఎవరికి వెళ్ళని ప్రారంభ క్రైస్తవులు చివరి దాకా నువ్వు క్రైస్తవులు మీరైతేనే రక్షణ దొరుకుతుంది. అంతవరకు సహించిన వాడే కొంతవరకు సహిస్తాను, ఇక సహించలేను, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మహాపాపం అదే, అజ్ఞాతి క్రమం. దేవుని స్తోత్రములు కలను గాక. అంతవరకు సహించిన వాడే రక్షించబడాలి. ఇలాంటి కుర్రాడే జాను, అతను డిఎల్ మోడీ అలా చక్కగా కూర్చుని వాక్యం విన్నాడు. వాళ్ళ అమ్మతో పోయి 5 లక్షల మందిని సంపాదించాడు. దేవుని వాక్యం పట్టుకుందంటే అందుకని బిడ్డలతో కలిసి రావాలి సంఘానికి. మా 2 పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం. తెలుసా మీకు సంగతి? ఆ 2 పిల్లల నుంచి ఇలా పక్కన పెట్టుకుని వాళ్ళతో మేము ఆరాధన చేసుకునేవాళ్ళం. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలనే తృష్ణ అంతరాత్మలో చెలరేగాలి. దాహం. ఇప్పుడు ఎందుకు నీళ్ళు తాగుతున్నాను? తృష్ణ. శరీరానికి ఏమవుతుంది? ఆత్మకి కూడా ఏముండాలి? అప్పుడు ఆ దాహము వాక్యము వలన ఆ దాహము నువ్వు తీర్చుకోవాలి. ఆరాధన లేనప్పుడు వాక్యం చదువు, దాహం తీరుతుంది. ఆరాధన గురించి వాక్యం విను, దాహం తీరుతుంది. ఖాళీ ఉన్నప్పుడు వర్తమానం విను, నీ దాహం తీరుతుంది. దాహార్తి కలిగి ఉండకు, బలహీనత కలిగి ఉండకు. ఎంతమంది బలహీనతలు ఎన్నుకున్నాయో చెప్పాను, మీకు అర్థమైందా? మీరు ఇంటికి ఒకటి డిస్కస్ చేయండి. దేవునికి స్తోత్రములు. పాయింట్ వైజ్ వెళ్తుంది. నేను ఎప్పుడైనా ఓటికల వర్తమానం చెప్పానా? అలాంటి వర్తమానం ఎప్పుడు చెప్పానండి? నిజమైన దేవుని ప్రేమకు పాత్రులు కావాలి. భార్యాభర్తలు అంతే ప్రేమగా ఉన్నప్పుడు ఎందుకు ఈ భార్యాభర్తలు దేవునికి అంత ప్రేమగా ఉండలేరు? భూ సంబంధమైన బంధము ఆత్మ సంబంధమైన దానికి అన్వయించండి. అంతేనా? ఇప్పుడు ఏం చెప్పానంటే దేవ స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ప్రారంభం బాగుందటండి. ప్రారంభాన్ని దేవుడు మెచ్చుకోవట్లేదు. ఈ వాజ్ నాట్ ఏ లైక్ అబౌట్ ద స్టార్టింగ్. ఆయన ప్రారంభాన్ని మెచ్చుకోవడండి ఎప్పుడు కూడా. అంతము కోసం చూస్తున్నాడు, అంతం వరకు చేయించాలని చూస్తున్నాడు. అది మాత్రమే ఆయన ఇష్టపడతాడు. నువ్వు ఎలా కొనసాగుతున్నావు ఒకసారి ఒక క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు ఎవరైనా చెప్పేస్తాడు. ఎవరికి ఎన్ని మార్కులు, ఎవరు బాగా చదువుతున్నారో చెప్పేస్తాడు. అది బాగా చదవాలి. లోతు భార్య ప్రారంభం చెప్పండి. నయోమి కోడలు వార్ప ప్రారంభము. దేవునికి స్తోత్రములు కలను కాక. మనందరి ప్రారంభం కూడా బాగుంది. నీకు ప్రారంభం కూడా దేవుడు ఎప్పుడు అది కాదు. నిన్ను ప్రారంభింప చేసిన తర్వాత ఆయన అంతం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రారంభం అదేం పెద్ద కష్టం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే మనం దేవుని చేత ఎందుకు పిలవబడ్డాం? ఎందుకు పిలవబడ్డాం? దేవుని చేత సంఘము ఎందుకు పిలవబడింది? శత్రువుల మీదకి దైవిక తీర్పులు తీసుకురావడం. దైవిక తీర్పులు తీసుకొచ్చేది మీరే. ఇందాకేమన్నా శపించొద్దన్నాను, కానీ ఒక దినము దేవుని యొక్క దైవిక తీర్పు నీ మాట వినను వాళ్ళ మీదకి వస్తుంది. అది ఒక దినము నీ మాట వినను వాళ్ళ మీదకి దేవుని యొక్క దైవిక తీర్పు వస్తుంది. నువ్వు తీర్పు తీర్చు. నీ మాట వినందున నీవే వాళ్ళకి తీర్పు తీరుస్తావు. ఎందుకు ఎన్నుకున్నాడు సంఘాన్ని?
నీ మాట వినని వాళ్ళకి దైవిక తీర్పు తీర్చడానికి సంఘమా పనిచేస్తుంది. నేను చదివిన వర్తమానంలో ధవళ సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. నీ మాట వినని వాళ్ళకి నువ్వేం చేస్తావు? నువ్వు తీర్పు తీరుస్తావు. తీర్పు సింహాసనం మీద ఆయనతో పాటు మీరు ఆసీనులు అవుతారు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఎన్నుకున్నాడు సంఘాన్ని? సంఘాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అది ఇంకో పన్ను. పాపమని కుష్టు వలన పాలెమునకు వెలపటున్న వారిని పాలెములోనికి తీసుకొచ్చాడు దేవుడు అనుకున్నాడు. పాపమని కుష్టు వలన పాలెమునకు వెలుపుట ఉన్న వారిని పాలెములోనికి తీసుకురావడానికి 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎవరు చూద్దాం. ఇప్పుడు ఏం లేదు. పాపమును కుష్టు వలన పాలెమునకు వెలుపుట ఉన్న వారిని పాలెములోనికి తీసుకురావడానికి. నిజంగా కుష్ఠరోగులు ఉన్నారు ఆనాడు, కానీ వాళ్ళకి సెపరేట్ కాలనీస్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ కుష్టు ఇప్పుడు ఎలా రూపాంతరం చెందింది? పాపమని కుష్టు. పాలెము లోకము, పాలెము వెలపటున్నారు. అర్థం చేసుకో. ఎక్కడున్నారు వాళ్ళు? సంగమనగా పాలెము. ఈ పాలెమునికి వెలపటున్నారు. ఆ పాలెములో నుంచి, ఆ బయట నుంచి పాలెములోనే తీసుకురావాలి. మగ్గల కొట్టూరు పాలెము, ఆ పాలు ఈ పాలాలు ఉంటాయి. మనకి ఏమన్నా ఉన్నాయి కదా? మీకున్నాయా? పాలేలు ఉంటాయి. పీతానవరు పాలెం ఇలా ఉంటాయి. మాకు ఉన్నాయి కదా. ఇక్కడ తజ్మాలో పాలెమని పెట్టారు వాళ్ళు. మంచి పరం అది. తీసుకురావాలొద్దా? పాలెము వెలపటి ఉన్న వారిని. సంఘమే పాలెము, సంఘమే ఆశ్రయపురము. దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. అది ఏ కుష్ఠది? పాపమని కుష్టు. ఏ కుష్ఠది? నేను మా పాశ్రంతో ఎవరుతాను, చాలా భాగం క్షయరోగం తగ్గింది, కుష్టు తగ్గింది, ఎంతో ప్రియమైన ఎయిడ్స్ కూడా తగ్గిపోయింది అని చెప్పాను నేను ఆవిడతో మాట్లాడుతూ. ఈ 3 ఎక్కడ కనిపించట్లేదు అన్నవనా? కుష్ఠరోగులు కనపడుతున్నారా? క్షయరోగులు, పోలియో వ్యాధి, ఎయిడ్స్ రోగులు, వీళ్ళందరికన్నా భయంకరుడు ఎయిడ్స్. వాడు అస్థిపంజరం అయిపోయాడు. అవునా? వీళ్ళు కనపడుతున్నాయా? ఏమన్నా? హల్లెలూయా. పాలెములోనికి తీసుకురావాలట సంఘములోనికి తీసుకురావాలట. కుష్టుతో బాధపడు, పాపంతో. సంఘములో ఏముంది? ఆత్మకు స్వస్థత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని చూద్దాం ప్రియులారా, తీసుకుని రావడానికి భూమి మీద ఈ సంఘం యొక్క పని ఏంటంటే భూమి మీదే దేవుని రాజ్యం స్థాపించడానికి. సంఘాన్ని ఎందుకు వెళ్ళి భూమి మీద దేవుని రాజ్యాన్ని మనం దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, కానీ దేవుని రాజ్యాన్ని చెడపకూడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు ఇచ్చే ₹10 దేవుని రాజ్యాన్ని స్థాపించడానికే. ఈ ప్యాన్ దేవుని రాజ్యాన్ని స్థాపిస్తుంది. కారణం ఇది చల్లని గాలి ఇస్తుంది, జనంలో వచ్చి కూర్చుంటారు. అవునా? ప్రతిదీ సూది, ప్రతిదీ కూడా చిన్న చెంచా, అది కూడా దేవుని పని చేస్తుంది. ఆ చెంచా లేకపోతే ఆ సాల్ట్ వేసుకోలేవు. అవునా? వేసుకోగలవా? అది కూడా దేవుని పని చేస్తుంది. ప్రతి పనిముట్టు దేవుని పని చేస్తుంది. చేయట్లేదా? ఈ పెట్టలేదు గాంధీలు ఎక్కడేస్తావు? అది కూడా దేవుని పనిలో ఒక భాగము. ఇప్పుడు ఏం లాస్ట్ మాట ఏం చెప్పాను నేను? చెప్పండి. అది సంఘము దేవుని భూమి మీద దేవుని రాజ్యమును స్థాపించడానికి. లాంగ్ వర్డ్స్ ఉంటాయి, చాలా పెద్ద పదాలు వస్తాయండి. క్యాచ్ చేయలేరు ఒకసారి. చాలా లాంగ్ వర్డ్స్ వస్తాయండి. నాకు నోటముట అది అలవాటు అయిపోయింది. ఈ పనులు ఈ 3 ఉన్నాయి సంఘానికి. ఈ సంఘము లోకం చేత మోసపుచ్చబడకూడదు, సాతాను చేత మోసపుచ్చబడదు, సంఘ శాఖ చేత ఇది మోసపుచ్చబడకూడదు. అందుకే దేవుడు దీన్ని అనుకున్నాడు. మోసపుచ్చబడకూడదు. దేవునికి స్తోత్రములు కలిగి. హల్లెలూయా. మోసపుచ్చబడదు. సంసోను అటండి, ఏ శత్రువునైతే ఓడించడానికి దేవుడు సంసోను లేపాడో అదే శత్రువు చేత సంసోను ఓడించబడ్డాడు. ఈ లాంగ్ మాట అర్థం చేసుకో. ఏ శత్రువునైతే ఓడించడానికి దేవుడు సంసోను ఎన్నుకున్నాడో అదే శత్రువు చేత సంసోను ఓడించబడ్డాడు. ఎంత బాధేస్తుందో తెలుసండి. ఈ సంఘాన్ని కూడా ఏ లోకమునైతే ఓడించాలని సంఘాన్ని దేవుడు లేపాడో అదే లోకము చేత సంఘము ఓడించబడితే దేవునికి ఏ మహిమ రాదు. అది నీకు ఏ మేలు జరగదు.
యూ షుడ్ డిబేటెడ్ దట్ నువ్వు ఓడించడానికి నువ్వు వెనక్కి చేసి పడ్డావు. నువ్వు దాన్ని ఓడించాలి. నీ ఆత్మ సంబంధం ఆయుధాలు తెరుచుకో, నువ్వు వెళ్ళి ఓడించు. ఏముందా సంఘశాఖలో ఏముంది అక్కడ? వాడు ఏమి చెబుతాడు నీకు? ఆ బిల్డింగ్లు అధ్యయనమో అది ఇది 3 నిమిషాలు బాధ, ఆవిలెత్త, ఇంటికి వెళ్ళిపో. కాపరి సంఘాన్ని ప్రేమించాలి, ఫస్ట్ సంఘం కొరకు ప్రార్థించాలి, సంఘానికి బోధించాలి, సంఘం కొరకు వ్యయపరచాలి. అది కాపరి అంటే. అది బట్రా బత్తాల్లో మాకు ఇక్కడ చెత్త బత్తాలు ఉంటాయి, అలా బత్తాల్లో కూరేస్తున్నారు డబ్బు. ఓ వేసుకుని వెళ్ళిపోతున్నారు. క్రిస్మస్లకి బత్తాలతో ఏం వేసుకుంటాడు డబ్బు? దేవుని స్తోత్రం కదా. ఒళ్ళు జలధరించే సంగతులు కోకొల్లలుగా ఉన్నాయి సంఘాల్లో. వాక్యమే నేను పరలోకం పాస్టర్ తీసుకెళ్ళడం. ఎవరు తీసుకెళ్తారు పరలోకమో? పాస్టరా? ప్రవక్త? యేసుక్రీస్తా? యేసుక్రీస్తు వాక్యం చెలిపాడు, ప్రవక్త వర్తమానం చెలిపాడు, పాస్టర్ బోధన చెలిపాడు. మేము ముగ్గురం పక్క ఉన్నాం. మీరే వాక్యం తీసుకుని ఏం చేయాలి? మీరే ఆరోహణం అవ్వాలి, మీరే పరలోకమో చేరుకోవాలి. దేవుడి స్తోత్రం కలండి. హల్లెలూయా. ఎవరు తీసుకెళ్ళరండి? యేసు కూడా తీసుకెళ్ళడు. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నాడా? తీసుకెళ్తా అన్నాడా? వాక్యం ఏం చేశాడు? ఆయన గొప్ప దేవుడు. ఇదిగో చిట్టా చూసుకో, దీని ద్వారా వచ్చాయి, ఉత్తరం రాశాడు, చదువుకుని వచ్చాయి. ఒకవేళ ఆలస్యమైతే నేను వచ్చి తీసుకెళ్తా. అర్థమైందా? ఏమైనా? హల్లెలూయా. నేను కూడా మీలాగే ప్రయాసపడుతున్నాను పరలోకం కోసం. నేను కూడా మీలాగే దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని భార్య ఓడిపోతున్నాడు. దేవుని భార్య ఆమె శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకుంటుంది. అది దేవుని భార్య ఓడిపోదు. పూర్వం రాజులు భర్త చనిపోతే భార్య యుద్ధానికి వెళ్ళేది. రోషమండి, వాళ్ళలా రోషమండి. సరిగ్గా గుర్రాన్ని కట్టుకుని బిడ్డని ఒళ్ళో పెట్టుకుని వెళ్ళి ఝాన్సీ యుద్ధం చేసిన చరిత్ర చదివి చాలా ఆశ్చర్యపోయాను నేను. సరే, ఆంగ్లేయ చేతులు ఆమె చనిపోయినప్పుడు ఈమె ఝాన్సీ రాణి అని చెప్పాడు ఒక ఆంగ్లేయ సైనికుడు. ఆమెను చాలా మర్యాదపూర్వకంగా సమాధి చేయాలని చెప్పి ఆమెను మర్యాదపూర్వకంగా సమాధి చేశారు. ఆమె యుద్ధానికి వెళ్ళారు. భర్తల పక్షముగా భార్యలు యుద్ధానికి వెళ్ళారు. తెలుసా? ఏమైనా భర్త పక్షముగా భార్య ఈ లోకంలో యుద్ధం చేస్తుంది. అర్థమవుతుందా? అది నిజమైన భార్య. అవునా? తన భర్తకి ప్రాణం పెట్టేది భార్య. ఎందుకంటే అంతకన్నా ముందు తన భర్త ఆమెకు ప్రాణం పెట్టేశాడు. సరిగా ఉండాలి. ఏ ప్రలోభానికి మనము గురి కాకూడదు. మీకు మాత్రం ఇది ఆజ్ఞ. ఏ ప్రలోభానికి గురి కాకూడదు. నీకు ఉన్నంత అందమైన భార్య ప్రపంచంలో మరి ఎవరికి లేదని ఆ భావన నీలో ఏర్పడాలి. నాకు ఉన్నంత అందమైన భర్త ఈ ప్రపంచంలో ఎవరికి లేడనే భావన నీలో ఏర్పడాలి. ఏ బలహీనత నీలో చోటు చేసుకోకూడదు. నేను బయట వెళ్తే పాస్తున్నా కాపురం నాకు వెళ్తుందా? ఐ లవ్ యూ అంటది, దానికి తెలియక అప్పుడు వెళ్ళిపోతాడు. దాంతో నేను మన నాటుగా చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. అమ్మా, నాకు భర్త ఉన్నాడు, మనందరికి ఇక్కడ ఆయనతోటే నా జీవితాన్ని. చెప్పండి గట్టిగా. సిగ్గుపడుతున్నారా? అయిపోబో, పెళ్లి చూపుల్లో నేను సిగ్గుపడినంత సిగ్గుపడుతున్నారు ఇప్పుడు మీరు. మనకంటూ ఒక భర్త ఉన్నాడు భూమి మీద, మనకంటూ భూమి మీద ఒక భార్య ఉంది, మనకంటూ ఒక భర్త పైన ఉన్నాడు. జాగ్రత్త, బాధ్యతలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. సంసోను ఏ శత్రువునైతే ఓడించాలో అదే శత్రువు చేత ఓడిపడే మంచిదా? ఏ లోకం అయితే ఓడించాలి దేవుని అనుకున్నాడో అదే లోకం చేత ఓడించబడ్డ మంచిదా? సంఘమును లోకమును ఓడించు. నేను ఓడించిపోయాను, ఓడించురా అన్నాడు ఆయన. నేను ఓడించి నీకు ఆయుధాలు ఇవ్వకుండా చేశాడా? ఇది చాలా లాంగ్ సబ్జెక్ట్, నేను చెప్పలేను కూడా. చాలా చాలా హెవీ లాంగ్ అండి. ఎప్పుడైనా మళ్ళీ రెండో భాగం మూడో భాగం తీసుకుంటాను. హెవీ లాంగ్ సబ్జెక్ట్ ఇది. ఓడించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. పరిశుద్ధాత్మ నుంచి దేవదూతలు ఇచ్చాడు, సర్వంగా కావచ్చాను, ఓలములు పరములు అన్ని మోపాలు తెచ్చాడు నీకు. అయ్యి బాబు చూసి కత్తిని చేపి ఇంత కత్తినేమో ఇలా అదేలే కత్తిచ్చాడు. ఈ కత్తిని మోయగలంటే నువ్వేం చేస్తావు? వాడితో యుద్ధం అది ఎత్తిపోతాడు. దావీదు గొలియాతు యుద్ధంలో ఒక వీడియో చూశాను. వాడు ఇలా కత్తిరిసిరాడు, చల్లగా అలాగా అడుగు దూరంలోంచి కత్తి వెళ్ళిపోయింది. ఆ దెబ్బకి సావలేదని గొలియాతు అలా నిలబడ్డాడు 10 అడుగులు. ఇటు దావీదు 5 అడుగులే. ఒక రాయి తీశాడు దావీదు. 5 అడుగులు దావీదు ఏం చేశాడు? 5వ రాయినే ప్రవక్త రాయిని తీసి ఏం చేశాడు?
ఒడిసెల్లో పెట్టడం చూశాను. శిరస్నానానికి ఇక్కడ నాకు రూపాయి బిళ్ళంత కణం ఉంటుందండి. ఎంత కణం ఉంటుందండి? కొంత గాలి లోపలికి వెళ్ళడానికి పెడతారు. సూటిగా తోట దూసుకెళ్ళినట్టు దూసుకెళ్ళిందండి. అది ప్రవక్త పరిశుద్ధాత్మ ఆయన పట్టుకుంది అన్నాడు. ఎట్ ద సేమ్ టైం ద గొలే తీసి ఫాలో అవుట్ పొందాలి. కూలిపోయాడు మన వాళ్ళ మీద. అర్థమవుతుందా? హల్లెలూయా. అతనిలో ఒక రోషము, దేశం కోసం ఒక రోషము, రాజు నిమిత్తము రోషము, ప్రజల నిమిత్తము రోషము, ఇదంతా రోషం ఉంది అతనిలో. రోషం లేకపోతే నువ్వేం భక్తి చేయలేవు. ఆడితో చేయకండి కళ్ళు పక్క వెళ్ళిపోతాం. ఇక్కడ కళ్ళు కాంపౌండ్ అంటున్నారు, మనకు కళ్ళు పాకలుండి. రోషం ఉన్న దేవుడు వాక్యం జీవించును కాక లేచి నిలబడతాం. ఎంతకాక అది